ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. నరకానికి పిక్నిక్ అనే మా వీడియోస్ అన్నీ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని విశ్వసిస్తున్నాం. అయితే కొంతమంది సహోదరులు ఇచ్చిన సలహా మేరకు 6 సాక్ష్యాలు ఒకే వీడియోలో పొందుపరిచి మీకు అందిస్తున్నాము. ఈ వీడియో ద్వారా అనేక మంది సత్యాన్ని తెలుసుకుని నరకాన్ని తప్పించుకోవాలి అనేదే మా ఉద్దేశం. ఇది మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే తప్పకుండా మా వీడియోస్ లైక్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నట్లయితే కామెంట్లో తెలియచేయండి. ఈ సత్యం అందరూ తెలుసుకునేటట్లు ఖచ్చితంగా షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. దేవుని పరిశుద్ధ గాడ్ బ్లెస్ యు, మహిమ కలుగునుగాక. ఈ యొక్క వీడియో చూస్తున్న సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. కొలంబియా దేశానికి చెందిన 7 యవనస్తులకు యేసుప్రభు వారు నరకాన్ని ప్రత్యక్షంగా చూపించి ఉన్నారు. మీరు సర్వలోకానికి నరకము పరలోకము ఉన్నవి అనేటువంటి విషయాలు తెలియచేయమని వారికి నరకాన్ని గుర్చి పరలోకాన్ని గుర్చి ప్రత్యక్షంగా ఆయన చూపించి ఉన్నారు. ఆ యొక్క యవనస్తులు చెప్పినటువంటి ఆ యొక్క సాక్ష్యాలే మీ మధ్యకు ఒక్కొక్క సాక్ష్యాన్ని ఒక్కొక్క రూపంలో తీసుకుని ఒక్కొక్క వీడియో రూపంలో తీసుకుని రావాలని మేము ఆశపడుతున్నాం. దయచేసి మొదటి సాక్ష్యాన్ని విందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నాయందు కనికిరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ యొక్క అగ్నిజ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించుతువి. అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకునము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటిపో జాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. దేవుని వాక్యమైన బైబిల్ గ్రంథము పరలోకమును నరకమును గూర్చి చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. ఇప్పుడు మనం చదివిన భాగంలో యేసుప్రభు పరలోకమును గూర్చి, నరకాన్ని గూర్చి, తీర్పు గూర్చి మరియు రక్షణ గూర్చి చెప్పుచున్నారు. ఈ రెండింటికి మధ్య మరే స్థలమూ లేదు. మనుషులు చనిపోయిన తర్వాత కొంతకాలం ఉండి ఆ తరువాత పరలోకానికి వెళ్ళే స్థలం లేనే లేదు. ఈ విషయం బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. మా జీవిత ప్రయాణాన్ని మార్చివేసుకునే ప్రత్యక్షతలను దేవుడు మాకు చూపించారు. మేము 7 యవనస్తులము. దేవుని గూర్చి, ఆయన వాక్యాన్ని గూర్చి మేము నేర్చుకుంటున్నాము. ఈ ఆధిక్యతను, ఈ విషయాలను ఇతరులకు తెలియజేసే గొప్ప బాధ్యతను దేవుడు మాకిచ్చారు. ఉదయం 10 గంటలకు మేము కొంత సమయం ప్రార్థనలో గడిపి తర్వాత పిక్నిక్ వెళ్ళడానికి సిద్ధపడుతున్నాము. 10 గంటల సమయంలో అకస్మాత్తుగా గొప్ప వెలుగు కిటికీలో నుండి మా మీద ప్రకాశించింది. ఆ వెలుగు రాగానే మేము పరిశుద్ధాత్మతో నింపబడి భాషలలో మాట్లాడాము. ఒక్క క్షణం మేము చూచిన దానిని బట్టి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. ఆ వెలుగు సూర్యకాంతి కంటే చాలా శక్తివంతంగా ఉంది. ఆ వెలుగు మధ్య తెల్లని వస్త్రాలు ధరించిన దేవదూతల సమూహాన్ని మేము చూసాము. ఆ దేవదూతలు చాలా అందంగా, పొడవుగా, చూడ చక్కగా ఉన్నారు. ఆ దేవదూతల సమూహం మధ్య మనిషిని పోలిన ఒకరున్నారు. ఆయన తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆయన తల వెంట్రుకలు బంగారు దారాల్లాగా ఉన్నాయి. ఆయన ముఖం మహా తేజస్సుతో నిండి ఉన్నందున మేము ఆయన ముఖాన్ని చూడలేకపోయాము. ఆయన రొమ్ము మీద రాజుల రాజు, ప్రభువుల ప్రభు అని బంగారు అక్షరాలతో వ్రాయబడిన బంగారు దట్టిని చూసాము. స్వచ్ఛమైన బంగారంతో చేయబడిన చెప్పులను ఆయన వేసుకున్నారు. ఆయన సౌందర్యం మాటలలో వివరించలేనిది. ఆయనను చూడగానే మేమందరం మోకాళ్ళ మీద పడిపోయాము. ఆ సమయంలో అద్భుతమైన, అతి ప్రశస్తమైన ఆయన స్వరాన్ని విన్నాము. ఆయన మాట్లాడిన ప్రతి మాట బైబిలులో వ్రాయబడినట్లుగా 2 అంచులు గల ఖడ్గము వలె
మా హృదయాలలో దూరిపోయింది. హెబ్రీ 4:12. ఆయన మాతో మామూలుగానే మాట్లాడినా ఆ మాటలు ఎంతో శక్తివంతమైనవిగా ఉన్నాయి. నా చిన్నపిల్లలారా, భయపడవద్దు. నేను నజరేయుడైన యేసును. నేను మీకు ఒక మర్మాన్ని తెలియజేయబోతున్నాను. మీరు దానిని అనేక దేశాలలో, పట్టణాలలో, నగరాలలో, సంఘాలలో, ఇంకా అనేక స్థలాలలో చెప్పాలి. నేను వెళ్ళుచున్న చోటికి మీరు వెళ్ళాలి, నేను వద్దన్న చోటికి మీరు వెళ్ళకూడదు అని ఆయన మాకు చెప్పారు. దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం ఇలా అంటున్నది, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచనములు చెప్పెదరు. మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. యోవేలు 2:28. ఇటువంటి కుమ్మరింపును దేవుడు అందరి కొరకు సిద్ధపరుస్తున్నారు. అప్పుడు ఒక వింతైన విషయం జరిగింది. మేమున్న గదిలో ఒక పెద్ద బండరాయి కనిపించింది. ఆ రాయి నేలకు 8 అంగుళాల ఎత్తులో ఉంది. దాని క్రింద నేల మీద ఒక పెద్ద రంధ్రం ఉంది. మాతో పాటు ఉన్న ప్రభువు ఆ రాయి మీదకి మేము ఎక్కేలా చేశారు. ఆ రంధ్రం చాలా పెద్దగా ఉండి భయం వేసేలా ఉంది. త్వరలోనే మేము ఆ రాతి మీద నుండి, ఆ రంధ్రాల్లో నుండి క్రిందకు వెళ్ళిపోయాము. అదంతా చీకటిమయముగా ఉండి భూమి లోపల మధ్య భాగం వరకు మేము వెళ్ళాము. ఆ కటిక చీకటిలో మేము భయంతో వణికిపోయాము. మేము ఎంత హడలిపోయామంటే మాతో ఉన్న యేసు ప్రభువుతో, ప్రభువా మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళవద్దు, అక్కడికి వెళ్ళడం మాకు ఇష్టం లేదు, ప్రభువా దయచేసి మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకుని వెళ్ళిపో అని బ్రతిమలాడాము. తన చక్కని కృపగల స్వరంతో ప్రభువు, ఇతరులకు మీరు చెప్పాలంటే ఏ అనుభవం మీకు అవసరం అన్నారు. మేము కొమ్ము ఆకారంలో ఉన్న సొరంగంలో ఉన్నాము. ఏవేవో ఆకారాలు, దురాత్మలు ఒక చోట నుండి మరో చోటుకు వెళ్ళడం కనిపించింది. మేము ఇంకా ఇంకా క్రిందికి దిగిపోతూనే ఉన్నాము. కొన్ని సెకండ్లలోనే గొప్ప భయం, శూన్యం మేము అనుభవించాము. మేము గుహలాగా ఉండి పెద్ద పెద్ద తలుపులున్న చోటికి వచ్చాము. ఆ తలుపులే ఎంతో భయంకరంగా ఉన్నాయి. లోపలికి వెళ్ళాలనిపించడం లేదు. ఒక రకమైన దుర్వాసన, వేడి మాకు ఊపిరాడకుండా చేశాయి. అందులో అడుగు పెట్టాక భయంకరమైన దృశ్యాలు, ఒళ్ళు గగురు పొడిచే ఆకారాలు చూసాము. ఆ స్థలమంతా అగ్ని కేకలతో నిండిపోయింది. ఆ యొక్క అగ్ని జ్వాలల మధ్య వేల కొలది మనుషులు భరించలేని బాధను అనుభవిస్తున్నారు. ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉందంటే మేము చూడలేక ముఖం త్రిప్పుకున్నాం. ఆ స్థలం రకరకాల బాధలు, శ్రమలకు వివిధ భాగాలుగా విభజింపబడింది. ప్రభువు మాకు చూపించిన మొదటి భాగం పెద్ద పెద్ద పీపాలు ఉన్న లోయగా మేము పేరు పెట్టాము. అటువంటి గుండిగలు లక్షల కొద్దీ ఉన్నాయి. ఆ గుండిగల నిండా లావా మరుగుతున్నది. ప్రతి గుండిగలోనూ చనిపోయి నరకానికి వెళ్ళిన ఒక ఆత్మ ఉంది. ప్రభువుని చూడగానే ఆ ఆత్మలు, ప్రభువా మమ్మల్ని కరుణించు, ఈ స్థలంలో నుండి బయటకు రావడానికి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నరకం అనేది నిజంగా ఉందని ప్రపంచమంతా చాటి చెబుతాను అని అరుస్తూ కేకలు వేస్తున్నారు. అయితే ప్రభువు కనీసం కన్నెత్తి కూడా వారి వైపు చూడలేదు. అక్కడ కోట్ల కొద్ది స్త్రీలు, పురుషులు, యవనస్తులు ఉన్నారు. త్రాగుబోతులను, స్వలింగ సంపర్కులు కూడా ఉన్నారు. మేము ఆ స్థలంలో చూసాము. భరించలేని బాధతో వారు అరుస్తున్నారు. వాళ్ళ శరీరాలు ఎలా పాడైపోతున్నాయో చూసి అదిరిపోయాము. వారు ఖాళీ కనుగుంటలలో నుండి, చెవులు, ముక్కులలో నుండి పురుగులు బయటకు వచ్చి చర్మం తొలుచుకొని లోపలికి పోతున్నాయి. ఇది చూస్తుంటే యెషయా గ్రంథం 66:24లో వ్రాయబడిన మాటలు నెరవేరాయి అనిపించింది. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసి వారు కళేబరములు తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, అగ్ని ఆరిపోదు, సమస్త శరీరులకు హేయముగా ఉండును. మార్కు సువార్త 9:44లో నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని వ్రాయబడి ఉంది. మేము చూస్తున్న వాటిని బట్టి హడలిపోయాము. 9 అడుగుల నుండి 12 అడుగుల ఎత్తు వరకు ఆ యొక్క అగ్ని జ్వాలలు ఉన్నాయి. ప్రతి అగ్ని జ్వాలలోనూ చనిపోయి నరకానికి వెళ్ళిన ఆత్మ ఉన్నది. ఆ గుండెగలలో ఉన్న ఒక పురుషుని ఆత్మను చూశాము. అతడు తల్లక్రిందులుగా వ్రేలాడుతున్నాడు. అతని శరీరం నుండి మాంసం ఊడిపోయి ముక్కలు ముక్కలుగా రాలిపోతున్నది. అతడు యేసు ప్రభువును చూసి అరుస్తూ, ప్రభువా నా యందు దయ చూపించి ఈ స్థలంలో నుండి బయటకు రావడానికి ఒక్క అవకాశం ఇవ్వు అని కేకలు వేస్తున్నాడు. అయితే ప్రభువు అతని వైపు కూడా చూడలేదు. ప్రభువు చూడకపోయేసరికి అతడు ప్రభువును దూషిస్తూ శపిస్తూ ఉన్నాడు. అతని పేరు జాన్ లెనాన్. బీటిల్స్ అనబడే సాతాను సంగీత బృందంలో సభ్యుడు. అతడు బ్రతికి ఉండగా యేసు ప్రభువును హేళన చేసి ఎగతాళిగా మాట్లాడాడు. క్రైస్తవ మతం నాశనమవుతుందని, యేసుక్రీస్తు పేరు ఎవరికి గుర్తుండదని జోస్యము కూడా చెప్పాడు. అయితే అతడు ఈరోజు నరకంలో ఉన్నాడు. యేసు ప్రభువు మాత్రం జీవించే ఉన్నాడు. అతడు చెప్పినట్లుగా క్రైస్తవ మతం నాశనమైపోలేదు.
మేము ఆ స్థలం దగ్గరగా నడుస్తుంటే ఆత్మలు తమ చేతులు చాపి కరుణించమని దీనంగా ఆర్థిస్తున్నాయి. ఆ నరక బాధ నుండి తప్పించమని ప్రభువును బతిమాలుతున్నాము. కానీ ప్రభువు వారిని పట్టించుకోలేదు. తరువాత మేము మరొక విభాగంలోకి వెళ్ళాము. మేము నడుస్తూ నరకం యొక్క మధ్య భాగానికి వెళ్ళాము. అక్కడి బాధలు మరింత ఘోరంగా ఉన్నాయి. ఆ శ్రమలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే వాటిని మానవ భాషలో వివరించడం అసాధ్యం. అక్కడ ఉన్నవారు యేసు ప్రభువును, ఆయన వాక్యాన్ని ఎరిగినవారు. వారిలో పాస్టర్లు, సువార్థికులు, మిషనరీలు, ఒకప్పుడు ప్రభువును అంగీకరించి కూడా ద్వంద్వ జీవితాన్ని జీవించిన వారు, అటువంటి వారు మాత్రమే అక్కడ ఉన్నారు. క్రైస్తవ జీవితం నుండి వెనకకు దిగజారిన వారు కూడా అక్కడ ఉన్నారు. వారి బాధలు మిగిలిన వారి బాధల కంటే 1000 రెట్లు ఎక్కువ. వాళ్ళు ప్రభువును చూచి కేకలు వేసి దయ చూపించమని బ్రతిమలారుతున్నారు. అయితే హెబ్రీ 10:26-27లో దేవుని వాక్యం ఇలా అంటున్నది: మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన యెడల పాపమునకు బలియకను ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. వీళ్ళు ప్రసంగాలు చేశారు, ఉపవాసం చేశారు, చర్చిలో చేతులు పైకెత్తి పాటలు పాడి స్తుతించి ఆరాధించారు. కానీ ఇంటికి వెళ్ళి వ్యభిచారం, జారత్వం, అబద్ధాలు, దొంగతనాలతో జీవించారు. బ్రతికి ఉండగా క్రైస్తవ సహోదరీలుగా పిలువబడిన 2 స్త్రీలను దేవుడు మాకు చూపించారు. వాళ్ళు పేరుకు క్రైస్తవులే కానీ దేవుని దృష్టిలో నీతిగా జీవించలేదు. వాళ్ళు నరకములు ఒకరికొకరు తిట్టుకుంటున్నారు. దౌర్భాగ్యురాలా, నీ వల్లనే నేను ఇక్కడికి వచ్చాను. పరిశుద్ధతను గూర్చిన సువార్త నీవు నాకు బోధించలేదు. నువ్వు సత్యాన్ని నాకు చెప్పనందువలన ఈరోజు నేను నరకములో ఉన్నాను. ఇలాంటి మాటలతో ఒకరికొకరు తిట్టుకుంటూ ద్వేషించుకుంటున్నారు. ఎందుకంటే నరకములో ప్రేమ, క్షమించడం అనేవి లేవు. వాళ్ళు అలా అగ్ని మధ్య కాలుతూనే ఉన్నారు. చాలామందికి దేవుని యొక్క వాక్యం తెలుసు, కానీ వారి జీవితాలు దేవుని ఎదుట పరిశుద్ధంగా లేవు. నువ్వు దేవునితో కానీ నరకాగ్ని జ్వాలలతో కానీ ఆటలాడలేవు. నా బిడ్డలారా, లోకంలో ఉన్న బాధలు, కష్టాలు అన్నీ కలిపి ఒక చోట ఉంచినప్పటికీ నరక బాధ ముందు చాలా స్వల్పమే. నరకం మధ్య భాగంలో వారు అనుభవిస్తున్న బాధలకు భూలోకంలోని ఎన్ని బాధలైనా సమానము కావు అని ప్రభువు అన్నారు. నరకంలో ఎక్కడో మూలన ఉన్నవారి బాధలే ఇంత భయంకరంగా ఉంటే నరకం మధ్యలో ఉన్నవారి బాధలు ఇంకెంత ఘోరంగా ఉంటాయి. భూలోకంలోని అగ్నితో మనం ఆటలాడవచ్చేమో కానీ నరకంలోని అగ్నితో ఎవరూ ఆటలాడలేరు అని ప్రభువు మాకు చెప్పారు. మేము అలా ముందుకు వెళుతుండగా నరకంలోని అనేక స్థలాలను ప్రభువు మాకు చూపించారు. నరకంలోని వారంతా 6 రకాల బాధలు, వేదనలు అనుభవిస్తున్నారు. దురాత్మల ద్వారా రకరకాలుగా బాధింపబడుతున్న వారున్నారు. మరో భయంకరమైన శిక్ష ఏదంటే వారి మనస్సాక్షే వారి మీద నేరారోపణ చేస్తూ, వారు నీకు దేవుని వాక్యాన్ని బోధించారు, నువ్వు రక్షణ స్వార్థను విని కూడా హేళనగా నవ్వి నిర్లక్ష్య పెట్టావు కదా అంటూ వారిని గద్దించడం. వారి స్వంత మనస్సాక్షి వారిని వేధిస్తున్నది. వారి శరీరాల మీద ప్రాకుతున్న పురుగుల వలె, అత్యంత వేడిమి కలిగి దహిస్తున్న అగ్ని వలె వారి మనస్సాక్షి వారిని వేధించడం ఎంతో భయంకరం. సాతాను వెంట వెళ్ళి అనుసరించినందుకు సాతాను వారికి ఇచ్చే బహుమానం ఇది. దేవుని వాక్యం ఇలా అంటున్నది: పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ప్రకటన 21:8. 6గురిని హత్య చేసిన ఒక వ్యక్తిని ప్రభువు మాకు చూపించారు. ఆ 6 ఆత్మలు అతన్ని చుట్టుముట్టి, నీ వల్లనే మేము ఈ స్థలానికి వచ్చాము, ఇది ముమ్మాటికి నీ తప్పే అంటూ కేకలు వేస్తుంటే ఆ కేకలు వినకూడదని చెవులు మూసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ కేకలు అతనికి వినబడుతూనే ఉన్నాయి. ఎందుకంటే నరకములో పంచేంద్రియాలు మరింత చక్కగా పనిచేస్తాయి. నరకములో మరొక బాధ విపరీతమైన దాహం. ధనవంతుడు లాజరు కథలోలాగా విపరీతమైన దాహంతో గొంతు ఎండిపోతూ ఉంటుంది. ధనవంతుడు నరకంలో ఉండి తన దాహాన్ని చల్లార్చడానికి ఒక్క నీటి చుక్క కోసం అడిగాడు. దేవుని వాక్యం యెషయా గ్రంథం 34:9 ఇలా అంటున్నది: ఎదోము కాలువలు కీలగును, దాని మన్ను గంధకముగా మార్చబడును, దాని భూమి దహించు గంధకము వలె ఉండును. ఆ స్థలంలో ప్రతి ఆత్మ అగ్ని మధ్యలోనే ఉంది. ఆ మంటల మధ్య చక్కని స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తున్న నదులు, ఎండమావులు కనబడతాయి. వాళ్ళు వాటి దగ్గరికి వెళ్ళగానే అవి అగ్నిగా మారిపోతాయి. రసంలో నిండిన
పండ్ల చెట్లు వారికి కనిపిస్తాయి. వాళ్ళు వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ కాళ్ళు చేతులు కాలిపోతుంటే దురాత్మలు అది చూసి హేళన చేస్తున్నాయి. వీటికంటే భయంకరమైన మరొక స్థలాన్ని ప్రభువు చూపించారు. అగ్ని గంధకాలతో మండుతున్న ఒక సరస్సు ఉంది. దాని ప్రక్కన మరొక చిన్న సరస్సు ఉంది. ఆ చిన్న సరస్సులో కోట్ల కొద్దీ ఆత్మలు తమను కరుణించమని ప్రభువును బ్రతిమాలుతూ ఏడుస్తున్నాయి. ప్రభువా, ఒక్క నిమిషం పాటు ఈ స్థలంలో నుండి మమ్మల్ని తప్పించు, ఒక్క అవకాశం ఇవ్వండి ప్రభువా అంటూ కేకలు వేస్తున్నాయి. అయితే ప్రభు వారికి ఏ సహాయము చేయలేదు. ఎందుకంటే వారికి తీర్పు అప్పటికే అమలు జరుగుతున్నది. కోట్ల కొలది ఉన్న ఈ ఆత్మలలో ప్రభు ఒక ఆత్మను ప్రత్యేకించి చూపించారు. అతని ఆలోచనలు మాకు అర్థమయ్యేలా ప్రభువు చేశారు. అతని శరీరం దాదాపుగా అగ్నిలో ఉంది. ఆ వ్యక్తి పేరు మార్కు. అతని ఆలోచనలను గ్రహించినప్పుడు చాలా ఆశ్చర్యపోయాము. ఒక నిత్యమైన సత్యాన్ని నేర్చుకున్నాము. అతడు మమ్మల్ని చూస్తూ ఇలా అనుకుంటున్నాడు, మీ స్థానంలో నేనుండడానికి నాకు కలిగినది ఏదైనా సరే ఇచ్చేస్తాను, ఒక్కసారి భూమి మీదకి వెళ్ళడానికి ఎంత వెలైనా చెల్లిస్తాను అని నిర్భాగ్యునిగా, రోగిష్టిగా, అందరూ అసహించుకునేవాడిగా, నిరుపేదగా, లోకమంతట్లో నిర్లక్ష్యం చేయబడిన వ్యక్తిగా ఉన్నా పర్వాలేదు, నేను వెనక్కి తిరిగి వెళ్ళడానికి ఏదైనా ఇచ్చేస్తాను, భూమి మీదకు ఒక్క నిమిషం వెళ్ళగలిగితే చాలు. ప్రభువు నా చెయ్యి పట్టుకుని ఉన్నారు. ప్రభువు మార్కు ఆలోచనలు గ్రహించి, మార్క్, నువ్వు ఎందుకు తిరిగి భూలోకానికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగారు. మార్కు ఏడుస్తూ, ప్రభువా, ఒక్క నిమిషం భూలోకానికి మళ్ళీ వెళ్ళి పశ్చాత్తాపపడి రక్షణ పొందడానికి ఏదైనా ఇచ్చేస్తాను అంటున్నాడు. మార్కు మాటలు ప్రభువు వినినప్పుడు ఆయన గాయాల నుండి రక్తం రావడం, కన్నీళ్ల నుండి కన్నీళ్లు రావడం చూశాను. మార్క్, నీ సమయం మించిపోయింది, నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును, యెషయా 14:11 అన్నారు. ప్రభువు అతనికి అలా చెప్పగానే మార్కు ఆ అగ్నిగుండం అడుగుకు వెళ్ళిపోయాడు. ఈ ఆత్మలకు నిరీక్షణ అన్నది ఇక ఎన్నటికీ లేదు. బ్రతికి ఉన్న మనకు మాత్రమే పశ్చాత్తాపపడి ప్రభువుతో పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడితో నేను నా సాక్ష్యము ముగిస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇది 2వ సాక్ష్యము. ప్రియ సహోదరులారా, దేవుడు మిమ్మును దీవించునుగాక. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం చదువుదాము. మేఘములను వంచి ఆయన వచ్చెను, ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. ప్రభువు నా కోసం తన చేతిని చాచినప్పుడు నేను ఆయన చేతిని గట్టిగా పట్టుకున్నాను. మేము ఆ సొరంగములో నుండి క్రిందకు దిగిపోతున్నాము. ఆ సొరంగం అంతకందకు చీకటిమయమై చివరకు నా 2వ చెయ్యి కూడా నాకు కనబడడం లేదు. అకస్మాత్తుగా మెరుపులు, ఏవో శబ్దాలు వినబడుతున్న స్థలాన్ని దాటుకుంటూ వెళ్ళాము. మేము అతివేగంగా దిగుతుండడం వలన నా శరీరము నుండి ప్రాణం వేరైపోయిందనుకున్నాను. అంతలోనే కుళ్ళిన మాంసం నుండి వచ్చే దుర్వాసన లాంటిది రావడం గమనించాను. ఆ తర్వాత అంతకంతకు ఎక్కువైపోతున్నది. కోట్ల కొలది ఆత్మన స్వరాలు నాకు వినబడుతున్నాయి. ఆ స్వరాలు అడ్డు ఆపు లేకుండా ఏడుస్తూ, అరుస్తూ మూలుగుతున్నవి. నాకు చెప్పలేనంత భయం వేసి, ప్రభువా, నన్నెక్కడికి తీసుకుని వెళ్తున్నావు? దయచేసి నన్ను కరుణించు, నన్ను కరుణించు అన్నాను. నువ్వు ఇతరులకు చెప్పాలంటే ఈ దృశ్యాలన్నీ నీవు చూడడం అవసరం అని ప్రభువు చెప్పారు. మేము కొమ్ము ఆకారంలో ఉన్న ఆ సొరంగము నుండి క్రిందికి దిగుతూ కటిక చీకటి గల స్థలానికి చేరుకున్నాము. నా కళ్ళ ముందు ఒక తెర తొలగినట్లయి లక్షల కొద్దీ అగ్నిజ్వాలలను చూశాను. భయంకరమైన కేకలు విన్నాను, కానీ ఎవరినీ చూడలేదు. నాకు నిజంగానే భయం వేసింది. ప్రభువా, నన్ను కరుణించు, దయచేసి నన్ను కరుణించు, ఈ స్థలానికి నన్ను తీసుకుని వెళ్ళవద్దు అంటూ బ్రతిమలాడాను. ఆ సమయంలో నేను నరకాన్ని చూడడానికి వచ్చాను అని అనిపించలేదు, కానీ తీర్పు దినం వచ్చేసిందేమో అనుకున్నాను. యేసు ప్రభువు ముందు నిలబడి నా జీవితం అంతమైపోయిందేమో అనుకుని నిలువెల్లా వణికిపోయాను. మా ముందున్న ఒక పెద్ద అగ్నిజ్వాల వద్దకు మేము వెళ్ళాం. ఆ జ్వాల చాలా పెద్దదిగా ఉండి విపరీతంగా దహిస్తున్నది. నేను ఇంకా క్రిందికి దిగుతూ కోట్ల కొలది ఏడుస్తున్న స్వరాలను విన్నాను. కోట్ల రూపాలను చూశాను. అగ్నిలో కాలిపోని ఒక చెక్క బల్ల వంటిది నేను ఆ మంటలలో చూశాను. ఆ బల్ల మీద బీరు సీసాల్లాంటివి ఉన్నాయి. అవి చూడడానికి చాలా తాజాగా అనిపించినా వాటి నిండా యాసిడ్ ఉంది. నేను దానివైపు చూస్తుండగా అకస్మాత్తుగా ఒక మనిషి ఆ మంటల్లో కనబడ్డాడు. అగ్ని వలన అతని శరీరం దాదాపుగా నాశనమైపోయింది. అతని ఒంటి మీద మిగిలి ఉన్న బట్టలు బురదగా ఉండి కాలిపోతూ ఉన్నాయి. అతని కళ్ళు, నోరు, తల వెంట్రుకలు అగ్నితో కాలిపోయాయి. కళ్ళు లేకుండా అతడు నన్ను చూడగలుగుతున్నాడు.
మనిషి యొక్క ఆత్మ ఆలోచిస్తుంది, తర్కిస్తుంది, చూస్తుంది. ఇవన్నీ భౌతిక శరీరం చేయదు, ఆత్మే చేస్తుంది. ఆ మనుష్యుడు కాలిపోయి తన చేతులను ప్రభువు వైపు చూపి, ప్రభువా దయచేసి నన్ను కరుణించు, నన్ను కరుణించు, నేను చాలా యాతన పడుచున్నాను, నేను కాలిపోతున్నాను, ఈ స్థలంలో నుండి నన్ను బయటకు రప్పించు అంటూ ఏడుస్తున్నాడు. ప్రభు ఎంతో జాలిగా అతని వైపు చూశాడు. ప్రభు చెయ్యి పట్టుకున్న నా చెయ్యి వెచ్చగా అనిపించి నేను నా చెయ్యి వైపు చూసుకుంటే రక్తం కనిపించింది. అది యేసయ్య రక్తం. ఆ మనుష్యుడు మంటల్లో కాలిపోతూ యాతన పడుతుంటే ప్రభువు గాయాలలో నుండి రక్తము కారుతున్నది. తరువాత ఆ వ్యక్తి తన దృష్టిని ఆ బల్ల వైపు మరల్చాడు. అక్కడకు వెళ్ళి ఒక సీసా మూత తీసి త్రాగబోయేసరికి అగ్ని, పొగ ఆ సీసాలో నుండి బయటకు వచ్చాయి. ఆ వ్యక్తి తన తలను వెనక్కి వంచి నేనెన్నడూ విననంత భయంకరంగా అరిచాడు. విపరీతమైన బాధతో అలా అరుస్తూ ఆ సీసాలోనిది త్రాగాడు. ఆ సీసాలో ఉన్న యాసిడ్ అతని గొంతును కాల్చివేసింది. ఆ యాసిడ్ అతని కడుపులోనికి వెళ్ళి కడుపంతా కాలిపోవడం నేను చూశాను. 666 అనే సంఖ్య అతని నొసటి మీద చెక్కబడి ఉంది. అతని ఛాతి మీద ఒక రకమైన లోహపు పలక ఉంది. ఆ పలక అగ్ని వలన కానీ పురుగుల వలన కానీ పాడవలేదు. ఆ పలక మీద ఏవో అక్షరాలు ఉన్నాయి, కానీ అవేమిటో నాకు అర్థం కాలేదు. ప్రభువు తన మహాదయతో ఆ అక్షరాల యొక్క అర్థాన్ని చెప్పారు. నేను త్రాగుబోతునైనందువలన ఇక్కడికి వచ్చాను అని ఆ పలక మీద వ్రాయబడి ఉంది. ఆ వ్యక్తి దయ చూపించమని ప్రభువును బ్రతిమాలుతున్నాడు. అయితే ఈ విషయంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 1 కొరింథీ 6:10. భూమి మీద అతని చివరి గడియలు సినీ ఫక్కీలో జరగడం ప్రభువు నాకు చూపించారు. టీవీ తెర మీద చూసినంత స్పష్టంగా నేను అది చూశాను. అతని పేరు లూయిస్. అతడు బ్రాందీ షాపులో త్రాగుతున్నాడు. ఇక్కడ ఉన్న బల్ల, సీసాలు నేను ఆ బార్లో చూశాను. ఆ బల్ల చుట్టూ అతని స్నేహితులున్నారు. మీకొక అతి ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఒకే నిజమైన స్నేహితుడు ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు. ఆయన నమ్మదగిన స్నేహితుడు. లూయిస్ ఇంకా త్రాగుతూనే ఉన్నాడు. అతని స్నేహితుడు అప్పటికే పూర్తిగా నిషాలో ఉన్నారు. ఆ త్రాగుడు మైకములో అతని సన్నిహిత మిత్రుడు ఒక సీసా పగలగొట్టి దానితో లూయిస్ను పొడిచాడు. లూయిస్ క్రింద పడిపోయి రక్తం కారుస్తుంటే ఆ స్నేహితుడు పారిపోయాడు. అయితే లూయిస్ అక్కడే నేల మీద పడి రక్తమంతా కారిపోయి చనిపోయాడు. విచారకరమైన విషయం ఏమంటే అతడు యేసుక్రీస్తును అంగీకరించకుండానే చనిపోయాడు. ఇలా నరకంలో ఆత్మలన్నీ గోలగోలగా ఏడుస్తూ అరుస్తూ ఉంటే, ప్రభువా, ఈ వ్యక్తికి నేను గూర్చి తెలుసా? నీ రక్షణ గూర్చి అతడు విన్నాడా అని అడిగాను. అతనికి నా రక్షణ గూర్చి తెలుసు. ఒకసారి నన్ను స్వంత రక్షకునిగా అంగీకరించాడు కూడా. అయితే అతడు నన్ను వెంబడించలేదు అని ప్రభువు చెప్పారు. ఇది విన్నాక నాకు ఇంకా భయం వేసింది. లూయిస్ గట్టిగా ఏడుస్తూ, ప్రభువా, ఈ బాధ భరించలేకపోతున్నాను, దయచేసి నాకు సహాయం చెయ్యి అంటూ ప్రభువు వైపు తన చేతులు చూపుతున్నాడు. కానీ ప్రభువు మౌనంగా నా చెయ్యి పట్టుకున్నారు. మేము ఆ మంట దగ్గర నుండి దూరంగా వచ్చేసాము. లూయిస్ ఇంకా అరుస్తూనే ఉన్నాడు. నన్ను కరుణించు అంటూనే మంటల్లో మరి కనిపించలేదు. మేము అలా నడుస్తుంటే ఆ ప్రదేశం చాలా పెద్దదిగా ఉంది. భయం వేస్తున్నది. మేము మరొక మంట దగ్గరకు వెళ్ళగానే నేను భరించలేక, ప్రభువా, ఇంకా చాలు, ఇంకా ఇటువంటి దృశ్యాలు నేను చూడదలుచుకోలేదు, నన్ను క్షమించమని వేడుకుంటున్నాను, ఇక వీటిని నేను చూడలేను అంటూ ప్రభువును వేడుకున్నాను. నేను ఆ దృశ్యాలు చూడలేక కళ్ళు గట్టిగా మూసుకున్నాను. అయినా సరే ఆ దృశ్యాలు నాకు కనిపిస్తూనే ఉన్నాయి. నేను కళ్ళు మూసుకుని ఉన్నా అన్నీ చూడగలుగుతున్నాను. ఇక్కడ మేము చూస్తున్న మంట నెమ్మదిగా తగ్గింది. ఆ మంటలో నేను ఒక స్త్రీని చూశాను. ఆమె ఒంటి నిండా బురద ఉంది. ఆ బురద నిండా పురుగులు ఉన్నాయి. తల మీద వెంట్రుకలు కొద్దిగా మాత్రమే ఉన్నాయి. ఆమె ఒంటి నిండా పురుగులు నిండిన బురద అంటుకుపోయి ఉంది.
ఆ పురుగులు ఆమెను తినేస్తుంటే, ప్రభువా నన్ను కనికరించు, దయచేసి నన్ను క్షమించు ప్రభువా, నా వైపు చూడు, ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ పురుగులను తీసెయ్యి, ఈ వేదనకరమైన స్థలంలో నుండి నన్ను తప్పించు ప్రభువా అంటూ ఏడుస్తున్నది. ప్రభు ఎంతో విచారంతో ఆమె వైపు చూశారు. మేము ఆయన చేతులు పట్టుకుని ఉండగా నరకంలో నిత్యం కాలిపోతున్న ఆత్మల కొరకు ఆయన హృదయంలో ఎంత దుఃఖము ఉందో గ్రహించగలిగాము. ఆమెకు కళ్ళు కానీ పెదవులు కానీ లేవు, అయినా సరే ఆమె చూడగలుగుతున్నది. ఆ భయంకరమైన బాధను బట్టి మాట్లాడగలుగుతున్నది. ఆమె చేతిలో ఒక సీసా ఉంది, దాని నిండా యాసిడ్ ఉంది. అయితే ఆమె దానిని సెంట్ అనుకుని ఒంటి మీద జల్లుకుంటున్నది. ఆమె అలా జల్లుకుంటుంటే ఆ యాసిడ్ ఆమెను కాల్చివేస్తున్నది. అయితే ఆమె దానినే మళ్ళీ మళ్ళీ జల్లుకుంటున్నది. ఇది చాలా ఖరీదైన సెంటు అని తనలో తానే అనుకుంటున్నది. తన మెడలో అందమైన నెక్లెస్ వేసుకున్నాను అనుకుంటున్నది, కానీ మెడ చుట్టూ పాము చుట్ట చుట్టుకుని ఉంది. చేతులకు అందమైన గాజులు వేసుకున్నాను అనుకుంటున్నది, కానీ అవి ఒక అడుగు పొడవున్న పురుగులు. అవి ఆమె ఎముకలను రంధ్రాలు చేస్తున్నవి. తన ఒంటి మీద ఖరీదైన నగలున్నాయని ఆమె అనుకుంటున్నది, కానీ అవి తేళ్లు, పురుగులు ఆమె ఒంటికి అంటుకుని ఉన్నాయి. ఆమె ఛాతి మీద ఒక లోహపు పలక ఉంది. నేను దొంగతనం చేసినందుకు ఇక్కడకు వచ్చాను అని దాని మీద వ్రాయబడి ఉంది. తన పాపాన్ని బట్టి ఆమెకు విచారం లేదు. మగ్దలీనా, ఎందుకు నువ్వు ఈ స్థలానికి వచ్చావు అని ప్రభువు ఆమెను అడిగారు. ప్రభువా, దొంగతనం నాకు తప్పుగా అనిపించలేదు. నాకు కావలసిందల్లా ఎక్కువ నగలు, ఖరీదైన సెంట్లు సంపాదించడం. నేను అందంగా కనిపించడం కోసం ఎవరిని దోచుకున్నా నాకు చింత లేదు అని చెప్పింది. పురుగులు ఆమె శరీరంలో తొలిచి రంధ్రాలు చేస్తుంటే నేను ప్రభువు చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. ప్రభువా, ఈమెకు నిన్ను గుచ్చి తెలుసా అని అడిగాను. ఆమె నా రక్షణ గుచ్చి విన్నది అని ప్రభువు చెప్పారు. మగ్దలీనా చుట్టూ చూస్తూ, ప్రభువా, నేను నరకములో 15 సంవత్సరాల నుండి ఉన్నాను. నాకు నిన్ను గూర్చి చెప్పిన వ్యక్తి ఏది? నాకు కనిపించడం లేదు అంది. నరకములో అందరికీ ప్రతి విషయం గుర్తుంటుంది. ఆమె అటూ ఇటూ తిరగలేదని నాకు అర్థమైంది. ఆమె ఇతర మంటల్లో తనకు సువార్త చెప్పిన స్త్రీ కోసం వెతుకుతున్నది. తనకు సువార్త చెప్పిన స్త్రీని చూడాలనుకుంటుంది. ప్రభువు ఆమెతో, మగ్దలీనా, ఆమె ఇక్కడ లేదు. నీకు నన్ను గూర్చి చెప్పిన స్త్రీ పరలోకంలో నాతో పాటు ఉన్నది అని అన్నారు. ఆమె ఆ మాటలు వినగానే ఆమె అగ్ని మంటల్లోకి దూకింది. ఆ జ్వాలలు ఆమెను మరింతగా కాల్చివేశాయి. ఆమె ధరించిన లోహపు పలక ఆమె దొంగ అని నేరారోపణ చేసింది. ఒక వచనం దేవుని యొక్క వాక్యము నుండి చదవండి. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా త్రాడును, అల్లిన జడకు ప్రతిగా బోడితలయు, ప్రశస్తమైన వస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాతయు ఉండును. మేము ఇంకా ముందుకు నడుస్తుండగా పురుగులతో నిండిన ఒక పెద్ద స్తంభం వంటిది చూశాను. దాని చుట్టూ ఎర్రగా కాలుతున్న జారుడు బల్ల ఉంది. ఆ స్తంభం మీద ఎంత దూరం నుండైనా చూడగల బోర్డు ఒకటి వెలుగుతూ కనిపించింది. దాని మీద అబద్ధికులందరికీ, వ్యర్థమైన ముచ్చట్లు మాట్లాడే వారందరికీ స్వాగతం అని వ్రాయబడి ఉంది. ఆ జారుడు బల్ల చివర ఒక చిన్న చెరువులో గంధకం మండుతూ ఉన్నది. నగ్నంగా ఉన్న ఒక వ్యక్తి ఆ జారుడు బల్ల మీద నుండి జారడం నేను చూశాను. ఆ వ్యక్తి అలా జారుతుంటే చర్మం ఊడిపోయి ఆ జారుడు బల్లకు అంటుకుపోయింది. ఆ వ్యక్తి క్రిందకు జారి ఆ గంధకపు చెరువులో పడిపోయాడు. అలా పడగానే నాలుక బయటకు వచ్చేసి నాలుక బదులుగా పురుగులు కనిపించాయి. దానితో బాధలు మొదలయ్యాయి. కీర్తనలు 73:18-19లో ఇలా వ్రాయబడి ఉంది. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచియున్నావు, వారు నశించినట్లు నీవు వారిని పడవేయుచున్నావి. క్షణమాత్రంలోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడమట్టు నశించుదురు. ఇవన్నీ చూసిన తర్వాత మేము నరకము నుండి బయటకు తీసుకురాబడ్డాము.
ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాం. మనము చూస్తున్న ఈ భౌతిక ప్రపంచము కంటే కూడా పరలోకము, నరకము నిజమైనవి. ఎందుకంటే ఈ లోకం లయమైపోతుంది, కానీ పరలోకం, నరకం నిత్యము ఉంటాయి. నువ్వు ఎటువైపు ప్రయాణిస్తావో నువ్వు ఇక్కడ ఉండగానే నిర్ణయించుకోవాలి. నీ నిత్యత్వాన్ని యేసు ప్రభుతో పరలోకంలో గడుపుతావా, లేక కాలుతున్న అగ్నిగుండంలో గడుపుతావా అనేది తేల్చుకో. ప్రభువు మాతో పదే పదే ఇలా అన్నారు, పరిశుద్ధత లేకుండా ఎవరూ నన్ను చూడరు. హెబ్రీ 12:14. అందుకే ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాము. ఆమెన్. 2వ సాక్ష్యము ముగించబడింది. ఇప్పుడు 3వ సాక్ష్యాన్ని నేను మీకు తెలియచేయబోతున్నాను. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చూద్దాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఒక ఆత్మ నరకానికి చేరినప్పుడు ఆ వ్యక్తి మరణం తర్వాత ఉండే శరీరాన్ని పొందుతాడు. యేసుప్రభువు నా చెయ్యి పట్టుకున్న తర్వాత మేము కటిక చీకటి గల సొరంగం ద్వారా భూమి మధ్య భాగాన్ని చేరుకున్నాము. అక్కడ చాలా ద్వారాలు ఉన్న ఒక స్థలానికి మేము చేరుకున్నాము. వాటిలో ఒక తలుపు తెరుచుకుంది. ప్రభువుతో కలిసి మేము లోపలకు వెళ్ళాము. ప్రభువు చెయ్యి గట్టిగా పట్టుకొని నేను వదలలేదు. ఎందుకంటే చెయ్యి వదిలితే నేను నరకంలో పడిపోతానేమో అనిపించింది. ఆ ద్వారంలో నుండి నేను లోపలికి వెళ్ళాక ఒక పెద్ద గోడను చూశాను. ఆ గోడకు వేల కొద్ది మనుష్యులు కొక్కేలకు తగిలించబడి వ్రేలాడుతున్నారు. వాళ్ళ చేతులకు సంకెళ్ళు వేయబడి ఆ గోడకు కట్టబడ్డారు. ఎక్కడ పడితే అక్కడ మనుషులు మంటల్లో నిలవబడి ఉన్నారు. మేము ఒక మంట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మంట నెమ్మదిగా తగ్గింది. ఆ మంట మధ్యలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని మాటలను బట్టి మగవాడని గ్రహించాను. అతడు ఫాదర్లు వేసుకునే నిలువుటంగి వేసుకున్నాడు. అది మురికిగా ఉండి పీలికలైపోయి ఉంది. అతని శరీరమంతా పురుగులు పట్టి రాలుతున్నాయి. అతడు అగ్నిలో కాలిపోయి మాడిపోయినట్టుగా ఉన్నాడు. అతని కళ్ళు ఊడిపోయాయి. వంటి మీద నున్న మాంసం అగ్నిలో కరిగిపోయి రాలిపోతున్నది. ఆ మాంసం ఊడిపోయాక క్రొత్త మాంసం పుట్టుకొస్తున్నది. ముందు జరిగిన ప్రకారమే మరలా జరుగుతున్నది. ఆ వ్యక్తి యేసుప్రభువును చూడగానే, ప్రభువా, నన్ను కనికరించు, ఒక్క నిమిషమైనా ఈ స్థలంలో నుండి బయటకు తీయి అని ఏడుస్తున్నాడు. అతని గుండెల మీద ఉన్న లోహపు పలక మీద నేను దొంగతనం చేసినందువలన ఇక్కడికి వచ్చాను అని వ్రాయబడి ఉంది. యేసుప్రభు అతని దగ్గరికి వెళ్ళి, నీ పేరేంటి అని అడిగారు. ఆండ్రూ, నా పేరు ఆండ్రూ ప్రభువా అన్నాడు. నువ్వు ఎంతకాలం నుండి ఇక్కడ ఉన్నావు? ప్రభువు మళ్ళీ అడిగారు. చాలా కాలం నుండి ఇక్కడ ఉన్నాను అన్నాడు ఆండ్రూ. ఆండ్రూ తన కథను ఇలా చెప్పాడు. అతడు క్యాథలిక్ చర్చిలో దశమ భాగాలను వసూలు చేసి పేదవారికి ఆర్థిక సహాయం చేయడం అతని బాధ్యత. అయితే అతడు వసూలు చేసిన డబ్బును తీసుకుని తన స్వంతానికి వాడుకునేవాడు. కనికరం నిండిన కండ్లతో ప్రభువు అతన్ని చూసి, ఆండ్రూ, నీవెప్పుడైనా సువార్త విన్నావా అని అడిగాడు. విన్నాను ప్రభువా, చర్చికి వెళ్ళే ఒక క్రైస్తవ స్త్రీ నాకు సువార్త చెప్పింది. కానీ నేను నిర్లక్ష్య పెట్టాను, సువార్తను అంగీకరించలేదు, సువార్తను నేను నమ్మదలుచుకోలేదు. కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ఇది నిజమని ఇప్పుడు నేను పూర్తిగా నమ్ముచున్నాను. ప్రభువా, ఒక్క నిమిషం పాటు నన్ను బయటకు తీయవా అని బ్రతిమలాడాడు. ఆండ్రూ మాట్లాడుతుంటే పురుగులు అతని కళ్ళ గుంటలలో నుండి బయటకు వచ్చి అతని చెవుల్లో దూరి అతని నోట్లో నుండి వస్తున్నాయి. వాటిని చేత్తో లాగేయాలని ఆండ్రూ ప్రయత్నిస్తున్నాడు, కానీ అది సాధ్యం కావడం లేదు. అతడు భయంకరంగా అరుస్తూ దయ చూపించమని ప్రభువును అడుగుతున్నాడు. ఇంకా ఘోరమైన సంగతి ఏమంటే, దురాత్మలు అతన్ని వేధిస్తూ ఈటెలతో అతన్ని పొడుస్తున్నాయి. ఆ దెయ్యాలు బొమ్మలలా ఉండి 3 అడుగులు పొడుగు మాత్రమే ఉన్నాయి. వాటి పళ్ళు చాలా పదునుగా ఉన్నాయి. వాటి నోట్లో నుండి రక్తం కారుతూ ఉంది. వాటి కళ్ళు రక్తవర్ణంలో ఉన్నాయి. వాటి బలమంతా ఉపయోగించి ఆండ్రూను ఆ స్థలంలో ఉన్న ఇతరులను అవి పొడుస్తున్నాయి. నేను వాటిని గమనిస్తూ, ప్రభువా,
అచ్చం షాపుల్లో ఉండే బొమ్మల్లాగా ఇవి ఉన్నాయేంటి అని అడిగాను. అవి బాధపరిచే ఆత్మలు. మేము ముందుకు వెళుతూ వేల కొలది ఆత్మలు ఆ స్థలంలో బాధించబడడం చూశాము. వాళ్ళు ప్రభువును చూడగానే ఎండిపోయిన తమ చేతులతో ఆయనను ముట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒక స్త్రీ యేసు ప్రభువును చూడగానే అరవడం గమనించాను. ప్రభువా, దయచేసి నన్ను కరుణించు, నన్ను ఈ స్థలంలో నుండి బయటకు రప్పించు అంటూ భరించలేని బాధతో తన చేతులను ప్రభువు వైపు చూపింది. ఒక్క క్షణం తనను బయటకు రప్పించమని పదే పదే బ్రతిమాలుతున్నది. ఆమె పూర్తి నగ్నంగా ఉండి బురదతో ఒళ్ళంతా కప్పబడి ఉంది. ఆమె జుట్టు మురికిగా ఉంది. ఆమె ఒళ్ళంతా పురుగులు ప్రాకుతున్నాయి. తన చేతితో ఆమె ఆ పురుగులను లాగి పారేయడానికి ప్రయత్నిస్తున్నది. అలా ఆమె కొన్ని పురుగులను పారేయగానే కుప్పల కొద్దీ పురుగులు మళ్ళీ పుట్టుకొస్తున్నాయి. ఆ పురుగులు 6 నుండి 8 అంగుళాల పొడవున్నాయి. దేవుని వాక్యం ఇలా సెలవిస్తున్నది, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. ఆ స్త్రీని చూస్తూ ఆమె అరుపులను వినడం చాలా బాధాకరంగా ఉంది. ఆ పురుగులు విరామం లేకుండా ఆమె శరీరాన్ని తినేస్తున్నాయి. మంటల్లో కాలిపోని లోహపు పలక ఆమె గుండెల మీద ఉండి జారత్వం చేసినందువలన ఇక్కడికి వచ్చాను అని దాని మీద వ్రాయబడి ఉంది. ఆమె బ్రతికి ఉన్నప్పుడు పాపం చేసిన రీతిగానే ఇప్పుడు ఒక వికారమైన పాముతో ఆమె జారత్వము చేయుటకు బలవంత పెట్టబడుచున్నది. ఆ పాము వంటి నిండా దాదాపు 6 అంగుళాల పొడవున్న పదునైన ముళ్ళు ఉన్నాయి. ఆ పాము ఆమె క్రింది అవయవంలో ప్రవేశించి గొంతు వరకు వచ్చింది. ఆ పాము ఆమె లోపలికి వెళ్ళినప్పుడల్లా ఆమె భరించలేని బాధతో కేకలు వేస్తున్నది. ఆమె మరింత తీవ్రంగా ప్రభువును బ్రతిమాలుతున్నది. ప్రభువా, నేను జారత్వము చేసినందున ఈ స్థలానికి వచ్చాను. నేను ఎయిడ్స్తో చనిపోయి ఇక్కడికి వచ్చి 7 సంవత్సరాలయ్యింది. నాకు 6 ప్రియులుండేవారు అని చెప్పింది. ఆమెకు రాత్రింబగళ్ళు విరామం లేదు. నరకములో ఆమె అదే మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తున్నది. ఆ పాము ఆమెలో ప్రవేశించిన ప్రతిసారి భరించలేని బాధ కలుగుతుంది. ఆమె తన చేతులను ప్రభువు తట్టు చాపడానికి ప్రయత్నించింది. కానీ ప్రభువు ఆమెతో, బ్లాంకా, నీ సమయం మించిపోయింది. పురుగులు నీ క్రింద ఉండును, కీటకములు నిన్ను కప్పును అని అన్నారు. ప్రభువు ఆ మాటలు చెప్పగానే అగ్ని దుప్పటిలా ఆమెను కప్పివేసింది. మేము ఆమెను మళ్ళీ చూడలేదు. మేము అలా నడుస్తూ వేల కొద్ది ఆత్మలను చూస్తున్నాము. వారిలో యవ్వనస్తులు, పెద్దవారు, వృద్ధులు ఉన్నారు. అందరూ నరకయాతనలు అనుభవిస్తూనే ఉన్నారు. మేము అగ్నితో నిండిన ఈత కొలను వంటి స్థలానికి వచ్చాము. వేల కొద్ది స్త్రీలు, పురుషులు దానిలో ఉన్నారు. నేను 10వ భాగాలు అర్పణలు ఇవ్వనందున ఈ స్థలానికి వచ్చాను అనే లోహపు పలక వారిలో ప్రతి ఒక్కరి ఛాతి మీద ఉన్నది. నేను అది చదివి, ప్రభువా, ఈ కారణం వలన కూడా మనుషులు ఇక్కడికి వస్తారా అని అడిగాను. అవును, నేను నా వాక్యములో ఇది ఒక ఆజ్ఞగా చెప్పిన తర్వాత కూడా ఈ మనుషులు దీనిని ముఖ్యమైన ఆజ్ఞగా భావించలేదు. మలాకి 3:8-9లో ఇలా ఉంది, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుతూనే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దేవుని ప్రజలు 10వ భాగములను ఇవ్వకపోయినందువలన దేవుని పని ఆటంకపరచబడుచున్నది. సువార్త ప్రకటించబడుటలేదు. ఈ స్థలంలో ఉన్నవారు మిగిలిన వారి కంటే 1000 రెట్లు ఎక్కువగా బాధింపబడుతున్నారు. ఎందుకంటే వారికి దేవుని వాక్యం తెలిసి కూడా విధేయత చూపించలేదు అని ప్రభువు నాతో చెప్పారు. మేము ఇంకా ముందుకు నడుస్తుండగా ప్రభువు ఒక వ్యక్తిని నాకు చూపించారు. అతని తల నుండి నడుము వరకు మాత్రమే నేను చూడగలిగాను. అతడు ఎలా చనిపోయాడో దర్శనంలో కనబడింది. అతని పేరు రొగోలియో. అతడు కారులో ఉండగా ఒక వ్యక్తి అతని దగ్గరకు వచ్చి సువార్త చెప్పి ఒక బైబిల్ ఇచ్చారు. అయితే రొగోలియో అతనిని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. మరో కొద్ది నిమిషాలలోనే తన కారు ప్రమాదానికి గురై చనిపోతాడని అతనికి తెలియదు. కొద్దిసేపటిలోనే అతని కారు ప్రమాదానికి గురయింది. రొగోలియో పెద్ద బండరాయి మీద పడి వెంటనే చనిపోయాడు. అతనికి ప్రమాదం జరగగానే
అతనికి ఇవ్వబడిన బైబిలు ప్రకటన 21:8 వద్ద తెరవబడింది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. రొగోలియో ఈ వాక్యం చదివిన తర్వాత చనిపోయి నరకానికి చేరుకున్నాడు. అతడు చనిపోయి 1 నెల మాత్రమే అయినందువలన అతని ముఖం మీద ఇంకా కొంత కండ మిగిలి ఉంది. అయితే అందరిలాగే అతడు కూడా బాధ అనుభవిస్తున్నాడు. తను ఎందుకు నరకానికి వచ్చాడో మొదట్లో అతనికి అర్థం కాలేదు. ఆ క్రైస్తవ సోదరుడు అతని కారు వద్దకు వచ్చి సువార్త చెప్పినప్పుడు అదే చివరి అవకాశమని అతడు గ్రహించలేకపోయాడు. ఈరోజు నీ హృదయాన్ని ప్రభువుకిమ్మని నిన్ను ఆహ్వానిస్తున్నాను. రొగోలియో వలె చాలామందికి అవకాశం వచ్చి ఉండవచ్చు, కానీ వారు దానిని నిర్లక్ష్య పెట్టారు. యేసయ్య మార్గము, సత్యము, జీవము ఆయన ద్వారా మాత్రమే పరలోకంలో ప్రవేశించాలి. మనము ఆయన పరిశుద్ధ మార్గంలో నడవాలని ప్రభువు చెబుతున్నారు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. కూడా పాలిభాగస్తులు కావాలని కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క పార్ట్ 4 ద్వారా మరికొన్ని విషయాలు మనము వినబోతున్నాం. అశ్రద్ధగా వినకుండా శ్రద్ధగా వినండి. 4వ సాక్ష్యము. సహోదరులారా, దేవుడు మిమ్మను దీవించునుగాక. ప్రభువు నా చేతిని పట్టుకున్నప్పుడు నేను ఒక బండ మీద నిలబడి ఉండడం గమనించాను. మా వెనుక ఒక దేవదూత ఉన్నాడు. మేము ఆ సొరంగంలో ఊహించలేనంత వేగంగా దిగిపోతున్నాము. నేను గబుక్కున వెనక్కి తిరిగి చూస్తే ఆ దేవదూత వెళ్ళిపోయాడు. నేను చాలా భయపడి, ఆ దూత ఏడి, మనతో రావడం లేదేంటి అని ప్రభువుని అడిగాను. మనం వెళ్ళే స్థలానికి అతడు రాలేడు అని ప్రభువు చెప్పారు. మేము అలా వేగంగా వెళ్ళిపోతూ అకస్మాత్తుగా ఒక చోట ఆగిపోయాము. అక్కడ చాలా సొరంగాలు ఉన్నాయి. మా సోదరి సాంద్ర చెప్పిన సొరంగంలోకి వెళ్ళాము. ఆ గుహలో మనుషుల తలలు కొక్కేలకు తగిలించబడి, చేతులకు సంకెళ్ళు వేయబడి వ్రేలాడుతున్నారు. ఆ గోడ చాలా పొడవుగా ఉండి అంతం లేనిదనిపించింది. లక్షల కొద్దీ మనుషులు ఆ గోడకు వ్రేలాడుతున్నారు. వారి శరీరాల నిండా పురుగులు ప్రాకుతున్నాయి. నేను కొంచెం ముందుకు చూస్తుంటే సరిగ్గా ఇలాంటిదే మరొక గోడ కనిపించింది. ప్రభువా, ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు అన్నాను. వెంటనే ఒక వాక్యం నా మనసులో మెదిలింది, కానీ నాకు గుర్తుకు రాలేదు. పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు అని ప్రభువు నాకు చెప్పారు. సామెతలు 27:20. మేము ఆ స్థలాన్ని విడిచిపెట్టి పెద్ద పెద్ద పేపాల్లాంటివి ఉన్న లోయకు వచ్చాము. ఆ గుండిగల నిండా మరుగుతున్న బురద ఉంది. వాటిలో ఒక దాని దగ్గరకు మేము వెళ్ళాము. నేను దానిలో ఒక స్త్రీని చూశాను. ఆ మరుగుతున్న బురదతో పాటు ఆమె కూడా క్రిందికి పైకి తేలుతున్నది. ప్రభువు ఆమెను చూడగానే ఆమె కదలడం మాని నడుములోతు బురదలో నిలబడింది. నీ పేరేంటి అని ప్రభువు ఆమెను అడిగారు. ప్రభువా, నా పేరు రుబైలా అని ఆమె చెప్పింది. ఆమె తల నిండా మరుగుతున్న బురద అంటుకుని ఉంది. అగ్నిలో కాలిపోయిన ఎముకల నుండి మాంసం రేలాడుతున్నది. పురుగులు ఆమె కళ్ళలో నుండి లోపలికి వెళ్ళి, నోటిలో నుండి బయటికి వచ్చి, మరలా ముక్కులో నుండి వెళ్ళి చెవులలో నుండి బయటకు వస్తున్నాయి. పురుగులు వెళ్ళడానికి రంధ్రాలు లేని చోట అవి రంధ్రాలు చేసుకుని లోపలకు వెళుతున్నాయి. అవి అలా గుల్ల చేస్తున్నప్పుడు కలిగే బాధ వర్ణించలేనిదిగా ఉంది. ప్రభువా, ఈ స్థలంలో నుండి నన్ను తప్పించు, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, నన్ను కరుణించు, నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభువా అంటూ అరుస్తున్నది. నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని ప్రభు ఆమెను అడిగారు. జీవపు డంబము వలన నేను ఇక్కడకు వచ్చాను అని ఆమె చెప్పింది. అదే మాట ఆమె ఛాతి మీద ఉన్న పలక మీద వ్రాయబడి ఉంది. ఆమె చేతిలో ఒక సీసా ఉంది. ఆ సీసాలో యాసిడ్ ఉంది. అయితే ఆమె దానిని ఖరీదైన సెంటు అనుకొనుచున్నది. ఆమెకు ఆడంబరముగా జీవించడం ఇష్టం.
రుబైలా యాసిడ్తో నిండిన ఆ సీసాను తన వంటి మీద జల్లుకుంటున్నది. అయితే ఆ యాసిడ్ ఆమె మీద పడగానే ఆమె వంటి మీద మాంసం కరిగిపోయి భరించలేని బాధ కలిగించింది. ప్రభువా, దయచేసి నన్ను కరుణించు, నేను ఇది భరించలేకపోతున్నాను, ఈ బాధలు ఆపు చేయి ప్రభువా, ఒక్క క్షణం మాత్రమే నన్ను ఇక్కడ నుండి తప్పించు అంటూ ఏడుస్తున్నది. సెంట్లు వాడడం తప్పని నేను చెప్పటం లేదు, కానీ ఆమె అందం, పరిమళ ద్రవ్యాలు, జీవపు డంబము ఇవే ఆమె జీవితాన్ని తనకు విగ్రహముగా చేసుకుంది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ద్వితీయోపదేశకాండము 5:7 వ్రాయబడి ఉంది. యేసుప్రభు రాజుల రాజు, ప్రభువుల ప్రభువు గనుక మన జీవితంలో మొదటి స్థానాన్ని ఆయనకు ఇవ్వాలి. ప్రభు ఆమెను విచారంగా చూసి, రుబైలా, నీ సమయం మించిపోయింది, పురుగులే నీకు పడకగా ఉంటాయి, పురుగులు నిన్ను కప్పుతాయి అన్నారు. ప్రభువు ఆ మాట చెప్పగానే అగ్ని ఆమెను దుప్పటిలాగా కప్పివేసింది. ఆమె శరీరం ఆ గుండిగలో కాలిపోతుంటే భయంకరమైన బాధ అనుభవించింది. మేము అక్కడ నుండి చాలా దూరం వెళ్ళి పెద్ద పెద్ద తలుపులున్న ఒక స్థలానికి వచ్చాము. మేము ఆ తలుపుల వద్దకు వెళ్ళగానే అవి మా కోసం తెరుచుకున్నాయి. లోపల మేము అతిపెద్ద గుహను చూసాము. అక్కడ రకరకాల లైట్లు, ఒక రకమైన పొగమంచులాగా కదలడం చూశాను. అకస్మాత్తుగా మాకు సంగీతం వినిపించింది. సాల్సా, బాలినెటో, రాక్, ఇంకా రకరకాల మ్యూజిక్ వినబడింది. ప్రభువు తన చేతిని అటు ఇటు ఊపగానే కోట్ల కొలది మనుషులు చేతులకు సంకెళ్ళు వేయబడి అగ్నిలో క్రిందికి పైకి ఎగురుతున్నారు. ప్రభువు మా వైపు చూసి, చూడండి, నాట్యం చేసే వాళ్ళ జీతం ఇది అన్నారు. సంగీతానికి అనుగుణంగా వాళ్ళు క్రిందికి పైకి ఎగురుతున్నారు. ఏ రకమైన సంగీతం వినబడుతుంటే దానికి అనుగుణంగా వాళ్ళు ఎగరవలసిందే. వాళ్లకు విరామం అనేదే లేదు. బాధాకరమైన విషయం ఏమంటే, వాళ్ళ కాళ్లకున్న బూట్లు అడుగు భాగంలో 6 అంగుళాల పొడవైన మేకులున్నాయి. వాళ్ళు ఎగిరినప్పుడెల్లా అవి వాళ్ళ పాదాలలో గుచ్చుకుపోతున్నాయి. వాళ్ళు ఒక్క క్షణమైనా ఆగడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళు ఆగితే వెంటనే దురాత్మలు వచ్చి ఈటెలతో పొడిచి తిడుతూ, ఇది మా సామ్రాజ్యం, సాతానును స్తుతించండి, స్తుతించండి, మీరు ఆగడానికి వీల్లేదు, స్తుతించండి, గట్టిగా స్తుతించండి, మీరు గంతులు వేయాలి, నాట్యం చేయాలి, మీరు ఆగడానికి ఎంత మాత్రమూ వీల్లేదు, ఒక్క క్షణము కూడా ఆగవద్దు అంటున్నాయి. యేసు ప్రభువుని ఎరిగిన వారు కూడా నైట్ క్లబ్లకు వెళ్ళడం, వారి మరణ సమయంలో అక్కడ ఉండి చనిపోయి నరకానికి రావడం చాలా ఘోరమైన విషయం. నాట్యం చేయడం తప్పు అని బైబిల్లో ఎక్కడ ఉంది అని మీరు అడగవచ్చు. యాకోబు 4:4 ఇలా వ్రాయబడి ఉంది, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. అంతేకాదు, 1 యోహాను పత్రిక 2:15-17 ఇలా వ్రాయబడి ఉంది, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను ఈ లోకమును ప్రేమించని ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. లోకమును దానిలో ఉన్నదంతయు నశించిపోతుంది, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడే నిలబడతాడు అని మనం గుర్తుంచుకోవాలి. నా సహోదరులారా, స్నేహితులారా, మేము ఈ స్థలాన్ని విడిచిపెట్టినప్పుడు నరకములో ఉండే వివిధ భాగాలను వేరు చేసే వంతెనల వంటివి మేము చూశాము. ఒక చిన్న వంతెన మీద ఒక దురాత్మ నడవడం చూశాను. అది అచ్చు మనం రోజు చూసే బొమ్మలాగే ఉంది. ఆ బొమ్మలను ట్రెజర్ డాల్స్ అంటారు. చిన్న పిల్లవాడి శరీరం, ముసలవాని ముఖం ఉండి ఆ బొమ్మలు వింతగా ఉంటాయి. వాటి కళ్ళ నిండా చెడుతనము ఉంటుంది. అవి నష్టాన్ని కలిగించే ఆత్మలు అని ప్రభువు చెప్పారు. ఆ దుష్టశక్తి చేతిలో ఒక ఈటె ఉంది.
ఆ ఆత్మ ఆ వంతెన మీద గర్వంగా మహారాజులాగా నడుస్తూ వెళుతున్నది. వాడు నడుస్తూ తన ఈటకు అందిన వారిని పొడుస్తున్నాడు. నువ్వు బ్రతికి ఉన్న రోజుల్లో చర్చి బయటే నిలబడిపోయి లోపలకు వెళ్ళడానికి కూడా నువ్వు ఇష్టపడలేదని నీకు గుర్తుందా అని వాళ్లను, నీకు సువార్త అందిస్తుంటే నువ్వు వినడానికి కూడా ఇష్టపడలేదు కదా, నీకు కరపత్రం ఇస్తే నువ్వు దానిని చదవకుండానే పారేశావు కదా అని వాళ్లను మానసికంగా హింసిస్తూ వాడు ఆనందిస్తున్నాడు. నరకములోని ఆత్మలు తాము పోగొట్టుకున్న తరుణాలను గుర్చి పదే పదే తెలుసుకుని బాధపడుతూ, దయచేసి అవన్నీ గుర్తు చేయకు, మేము విని భరించలేము అని చెవులు మూసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మేము నడుస్తూ ముందుకు వెళుతుండగా చాలామంది ఒకచోట గుంపు కూడి ఉండడం చూశాను. అక్కడ అగ్నిలో కాలుచున్న వారిలో ఒక వ్యక్తిని మేము ప్రత్యేకంగా గమనించాము. తండ్రి, తండ్రి, నన్ను కరుణించు అంటూ గట్టిగా అరుస్తున్నాడు. అయితే ప్రభువు అతని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అయితే తండ్రి అనే మాట వినగానే ఆయన వెనక్కి తిరిగి, ఏమిటి, నువ్వు నన్ను తండ్రి అని పిలుస్తున్నావా? నేను నీ తండ్రిని కాను, నువ్వు నా కుమారుడివి కావు. నువ్వు నా కుమారుడివైతే నాతో పాటు పరలోక రాజ్యంలో ఉండేవాడివి. నువ్వు నీ తండ్రి అయిన సాతాను కుమారుడవు అన్నారు. వెంటనే అగ్ని ఒక కెరటంలా వచ్చి అతన్ని కప్పేసింది. తరువాత ప్రభువు మాకు అతని కథంతా చెప్పారు. ఆ వ్యక్తికి ప్రభువు తెలుసు కనుక ఆయనను తండ్రి అని పిలిచాడు. అతడు జీవించిన దినాలలో చర్చికి వెళ్ళి దేవుని వాక్యం విన్నాడు. దేవుని వద్ద నుండి ఎన్నో వాగ్దానాలను పొందాడు. అయితే అందుకు తగినట్లుగా అతడు జీవించలేదు. అయితే ఏం జరిగింది? అతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని మేము అడిగాము. అతడు ద్వంద్వ జీవితం జీవించాడు. చర్చిలో ఒకలాగా, ఇంట్లో మరోలాగా జీవించాడు. పాస్టర్ గారు కానీ సంఘస్థులు కానీ నన్ను గమనించడం లేదు కనుక నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అనుకున్నాడు. అయితే లోకమంతటా సంచరించే దేవుని కన్నులు అందరినీ చూస్తాయని, ఆయనతో ఎవరూ అబద్ధమాడలేరని, ఆయన దృష్టిలో పడకుండా ఎవరూ తప్పించుకోలేరని అతడు మరిచిపోయాడు అని ప్రభువు చెప్పారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని దేవుని వాక్యం చెబుతున్నది. గలతీ 6:7. ఈ మనుషుడు ఇతరుల కంటే 1000 రెట్లు అధికంగా బాధను అనుభవిస్తున్నాడు. తన ద్వంద్వ జీవితానికి 2 రెట్లు ఎక్కువగా శిక్ష అనుభవిస్తున్నాడు. తన పాపాల కొరకు ఒకటి, దేవుని మోసం చెయ్యాలని అనుకున్నందుకు మరొకటి, 2 తీర్పులు అతని మీదకు వచ్చాయి. ఈ దినాలలో మనుష్యులు పాపాలను చిన్నవి పెద్దవి అని విడదీస్తుంటారు. స్వలింగ సంపర్కులు, దొంగలు, నరహంతకులు పెద్ద పాపులని, అబద్ధికులు అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లని చెప్పుకునేవి చిన్న పాపాలని అనుకుంటారు. అయితే దేవుని దృష్టిలో ఇవన్నీ పాపాలే. వీటన్నింటికీ ఫలితం ఒకటే, పాపము వలన వచ్చు జీతము మరణము అని, పాపము చేయవాడే మరణమునందును అని బైబిల్ చెబుతున్నది. రోమా 6:23, యెహెజ్కేలు 18:20. నా స్నేహితులారా, సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క ఆహ్వానాన్ని అంగీకరించమని మిమ్ములను వేడుకుంటున్నాను. నువ్వు పశ్చాత్తాపపడి ఆయన తట్టు తిరిగితే ఆయన తన దయగల హస్తాన్ని నీ తట్టు చాపి నిన్ను చేర్చుకుంటాడు. తన బ్రతుకును మార్చుకుని పశ్చాత్తాపపడువాడు కనికరము పొందును అని బైబిల్ అంటున్నది. తరువాత కఠినమైన శిక్ష పొందకుండా ఈరోజే ఆయన యందు విశ్వాసం ఉంచడం నీకు మంచిది. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. 5వ సాక్ష్యము. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని దేవుని యొక్క వాక్యము చెబుతున్నది. రోమా 6:23. మేము క్రిందకు వెళుతుంటే మరణంలో ఉండే బాధ చనిపోయేటప్పుడు ఎలా ఉంటుందో ఆ అనుభవము నాకు తెలిసింది. నేను చూసిన దానిని బట్టి చాలా భయపడ్డాను. అక్కడ చాలామంది మనుషులు ఉన్నారు. వాళ్ళంతా ఏడుస్తూ కేకలు వేస్తున్నారు. అక్కడంతా కటిక చీకటిమయం, ఏమీ కనిపించటం లేదు. అయితే ప్రభువు రాగానే ఆ చీకటి మాయమైపోయింది. వేల కొలది ఆత్మలు సహాయం చెయ్యమని, దయ చూపించమని ఏడుస్తున్నారు. ఆ స్థలంలో నుండి బయటకు రప్పించమని
ప్రభువును బతిమాలుతున్నారు. వారిని చూస్తుంటే ప్రభువు చాలా బాధపడుతున్నారని గ్రహించి మేము కూడా చాలా బాధపడ్డాము. ఒక్క నిమిషమైనా అగ్నిలో నుండి బయటకు లాగమని వారు ప్రభువును బ్రతిమాలుతూ ఏడుస్తున్నారు. బయటకు రావాలని ఎందుకు అనుకుంటున్నారు అని ప్రభువు వారిని అడిగేవారు. నేను రక్షణ పొందాలని ఆశపడుతున్నాను, నేను పశ్చాత్తాపపడి రక్షణ పొందాలనుకుంటున్నాను. వారిలో ప్రతి ఒక్కరూ ఇచ్చే జవాబు ఇదే. అయితే వారి సమయం మించిపోయింది. ప్రియమైన వారిలారా, దయచేసి నా మాటలు వినండి. నిత్యమైన గమ్యాన్ని, నిత్య రాజ్యాన్ని కోరుకోవడానికి మనకు ఇంకా అవకాశం ఉంది. నువ్వు నిత్యమైన రక్షణ అయినా కోరుకోవచ్చు, లేదా నిత్యమైన శిక్షణైనా కోరుకోవచ్చు. మేము నడుస్తూ ఇంకా క్రిందికి వెళ్ళాము. అగ్ని చేత ఆ నేల అంతా నాశనం చేయబడింది. బురద, మంటలు బయటకు ఎగసి వస్తున్నాయి. ఒక రకమైన దుర్వాసనతో ఆ స్థలమంతా నిండిపోయింది. ఆ దుర్వాసనకు, అక్కడున్న వారి కేకలకు మాకు కడుపులో త్రిప్పి వాంతి అయ్యేలా అనిపించింది. మరుగుతున్న బురదలో నడుము లోతులో ఉన్న ఒక్క వ్యక్తిని మేము అక్కడ చూసాము. అతని చేతులు బురదలో నుండి తీసినప్పుడు ఎముకల మీద ఉన్న మాంసం ఊడిపోయి ఆ బురదలో పడిపోతున్నది. అతని అస్థిపంజరంలో ఒక రకమైన పొగమంచు మాకు కనబడింది. అది పాపము చేసిన వారిలో చిక్కుకున్న ఆత్మ అని ప్రభువు చెప్పారు. వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ప్రకటన 14:11 అని వ్రాయబడి ఉంది. భూమి మీద ఉండగా అలక్ష్యము చేసిన ఎన్నో విషయాల యొక్క అర్థాన్ని మేము అక్కడ గ్రహించగలిగాము. స్పష్టమైన, కాదనలేని గొప్ప సత్యం ఏమంటే, మన నిత్యత్వాన్ని మనం ఎక్కడ గడుపుతామో మనం బ్రతికి ఉండగానే నిర్ణయించుకోవాలి. అవును, మనము బ్రతికి ఉండగానే నిర్ణయించుకోవాలి. ప్రభువు చేతిలో చెయ్యి వేసి నడుస్తూ నరకంలో రకరకాలైన బాధలకు వేరువేరు స్థలాలున్నాయని మేము గ్రహించాము. అనేకమైన చిన్న చిన్న గదులున్న స్థలానికి మేము వచ్చాము. చూడడానికి అవి జైలు గదుల్లాగా ఉన్నాయి. వాటిలో చాలామంది మనుషులు ఉండి చాలా రకాలైన దురాత్మల చేత బాధింపబడుతూ ఉన్నారు. ఆ దురాత్మలు వాళ్లను తిడుతూ, నువ్వు ఇప్పుడు సాతానును స్తుతించి ఆరాధించు, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఆరాధించినట్లే ఇప్పుడు కూడా ఆరాధించు అంటున్నాయి. ఆ ఆత్మలు పురుగుల వలన భయంకరంగా బాధింపబడుతున్నాయి. అగ్ని వారి శరీరాల మీద యాసిడ్ చల్లినట్లుగా మండుతున్నది. కత్తులతో పోట్లాడుకుంటూ ఒకరినొకరు పొడుచుకుంటున్న ఇద్దరు వ్యక్తులను ఒక జైలు గదిలో చూశాము. ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. దుర్మార్గుడా, నీ వల్లే నేను ఈ స్థలానికి వచ్చాను. నేను ప్రభువును అంగీకరించకుండా నా కళ్ళు మూసుకునేలా నువ్వే చేశావు. నేను ప్రభువును అంగీకరించడానికి నువ్వు ఒప్పుకోలేదు. చాలాసార్లు అవకాశం వచ్చినా నువ్వు అడ్డుపెట్టావు. నీ వల్లనే నేను ఈ స్థలానికి వచ్చి రాత్రింబగళ్ళు బాధపడుతున్నాను అని ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఒక దర్శనము ద్వారా ప్రభువు వారి జీవితాలను మాకు చూపించారు. వారిద్దరూ ఒక సారా దుకాణంలో కనిపిస్తున్నారు. అప్పటికే వారు విపరీతంగా త్రాగి ఉన్నారు. ఒక విషయంలో వారిద్దరికీ వాదం వచ్చి అది గొడవకు దారితీసింది. ఆ ఇద్దరిలో ఒకడు పగిలిపోయిన సీసా తీసుకుంటే మరొకడు కత్తి తీశాడు. చచ్చిపోయే వరకు ఇద్దరూ పోట్లాడుకుని చివరకు చనిపోయారు. అదే సంఘటనను వారు ఇక్కడ మళ్ళీ చేస్తున్నారు. వారు బ్రతికి ఉన్నప్పుడు చాలా సన్నిహిత మిత్రులు, అన్నదమ్ములాగా కలిసి ఉండేవారు. ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడెల్లా వారి బాధ రెట్టింపయ్యేది. మీకొక ఖచ్చితమైన విషయాన్ని చెబుతున్నాను. నిజమైన స్నేహితుడు ఒకే ఒకరున్నారు. ఆయనే నజరేయుడైన యేసు. ఆయన నమ్మదగిన నిజమైన స్నేహితుడు. నీతో ప్రతి క్షణం ఉండేవాడు ఆయనే. మేము అలా నడుస్తూ ఉండగా మరొక గదిలో ఒక స్త్రీని చూశాను. ఆమె బురదలో దొర్లుతున్నది. ఆమె జుట్టంతా మట్టితో అట్టకట్టుకుపోయాయి. ఆ గదిలోనే ఒక పెద్ద పాము ఉంది. అది ఆమె దగ్గరకు వచ్చి ఆమెను చుట్టుకొని ఆమె క్రింది అవయవము ద్వారా ఆమె శరీరములోనికి వెళుతున్నది. ఆ స్థలములో
జారత్వము చేసిన స్త్రీలు పురుషులు ఉన్నారు. వారు బ్రతికి ఉండగా చేసిన జార కార్యాలే ఇప్పుడు పదే పదే వారికి ఇష్టము లేకపోయినా చెయ్యవలసి వస్తుంది. అయితే నరకములో ఆ జారత్వము 6 అంగుళాల పొడవైన ముళ్ళు శరీరము నిండా ఉన్న పాములతో చేయవలసి వస్తున్నది. ఆ పాము ఆమె శరీరంలోకి వెళ్ళినప్పుడెల్లా ఆ భాగమంతా ఛిద్రమైపోతున్నది. ఆమె ప్రభువును చూసి ఆ పామును ఆపు చేయమని బ్రతిమాలింది. ఆమె ఇంకా ఆ బాధ భరించలేకపోతున్నది. ప్రభువా, దయచేసి ఆపు చెయ్యి, ఇంకెప్పుడు ఈ తప్పు చెయ్యను, దయచేసి ఆపు చెయ్యి ప్రభువా అంటూ ఆమె ప్రభువును బ్రతిమాలుతున్నది. ఆ పాము మళ్ళీ మళ్ళీ ఆమె శరీరంలోకి ప్రవేశించి ఆమెను విపరీతంగా బాధ పెడుతున్నది. ఆమె కేకలు వినబడకుండా మేము చెవులు మూసుకున్నప్పటికీ ఆమె కేకలు మాకు వినబడుతూనే ఉన్నాయి. మేము మరింత గట్టిగా మా చెవులను మూసుకున్నాము. కానీ దాని వలన ఫలితం ఏమాత్రం కనబడడం లేదు. మేమింక భరించలేక, ప్రభువా, మేము ఇటువంటి దృశ్యాలను చూడలేకపోతున్నాము, దయచేసి మాకు చూపించవద్దు ప్రభువా అన్నాము. మీరు వెళ్ళి ఇతరులకు నరకాన్ని గూర్చిన సత్యాలు ఇతరులకు చెప్పాలంటే ఇవన్నీ మీరు చూడక తప్పదు అని ప్రభువు అన్నారు. నా ప్రజలకు నిజమైన సువార్త అందడం లేదు. నిజమైన రక్షణ, ఆ రక్షణ ఎలా పొందాలి అనేది వారికి తెలియడం లేదు అని ప్రభువు చెప్పారు. మేము అలా ముందుకు వెళుతుండగా ఒక మహాసరస్సులో మంటలు చెలరేగుతున్నాయి. లక్షల కొద్దీ మనుషులు దానిలో ఉన్నారు. వాళ్ళు చేతులు చాపి సహాయం కోసం అడుగుతున్నారు. కానీ వారికి పైగా చాలా దురాత్మలు ఎగురుతూ కనిపించాయి. ఆ దురాత్మలు వాళ్ళని హేళన చేస్తూ తిడుతున్నాయి. మీరు బ్రతికి ఉండగా సాతానును ఆరాధించినట్టుగానే ఇప్పుడు కూడా సాతానును ఆరాధించండి, స్తుతించండి, సాతానును గణపరచండి అంటూ వాళ్ళను హింసిస్తున్నాయి. అక్కడ లక్షల కొద్దీ జనము ఉన్నారు. ఆ దురాత్మల చేతులలో విచిత్రమైన ఆకారపు ఈటెలు ఉన్నాయి. ఆ ఈటెలతో ఆ సరస్సులో కాలుతున్న వారిని పొడుస్తూ బాధిస్తున్నాయి. అక్కడ కోట్ల కొద్దీ మనుషులు ఉన్నారు. ఇదంతా చూసి మేము చాలా భయపడిపోయాము. మేము ఒకవేళ ప్రభువు చెయ్యి విడిచిపెడితే అక్కడే ఉండిపోతామేమో అని హడలిపోయాము. ఆ స్థలంలోనే దూరంగా చూస్తే ఒక వ్యక్తి భయంకరమైన బాధలోనూ వేదనలోనూ ఉండడం మేము చూసాము. అతని పైగా 2 దురాత్మలు తిరుగుతూ అతన్ని హేళన చేస్తున్నాయి. ఈటెలతో అతన్ని గుచ్చి అతని ప్రక్కటెముకలను బయటకు లాగుతున్నాయి. ఆ దృశ్యాన్ని మేము చూడలేకపోయాము. తను పడుతున్న ఆ బాధలకు తోడు అతడు భూమి మీద విడిచిపెట్టి వచ్చిన తన కుటుంబాన్ని గూర్చి మరి ఎక్కువగా వేదన పడుతున్నాడు. అతని కుటుంబం ఈ స్థలానికి రావడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ రక్షణ సువార్త వినే అవకాశం ఒకసారి అతని కుటుంబం అంతటికీ కలిగింది. అయితే అతడు దానిని అలక్ష్యం చేశాడు. ఇప్పుడు నరకంలో తన కుమారుల కొరకు, భార్య కొరకు చింతపడుతున్నాడు. మేము చూస్తుండగానే ఆ దురాత్మలు అతని చేతులను నరికివేశాయి. అతడు ఆ బురదలో పడిపోయాడు. కాలిపోతున్న ఆ బురదలో బాధ భరించలేక పురుగులాగా అటూ ఇటూ దొర్లుతున్నాడు. ఆ బురద వేడికి అతని ఒంటి మీద మాంసం కరిగిపోయి ఊడిపోతున్నది. పాములాగా మెలికలు తిరుగుతూ అక్కడ నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతడు బయటకు రావాలని ప్రయత్నించిన ప్రతిసారి ఆ దురాత్మలు అతన్ని మళ్ళీ లోపలికి తోసేస్తున్నాయి. తప్పించుకునే మార్గం లేక మరింత లోతుగా బురదలోనికి కూరుకుపోయాడు. ఒకచోట చాలా దురాత్మలు గుంపుగా కనబడ్డాయి. వాటిలో ఒక దురాత్మకు ఒక రెక్క లేదు. నాకు కొంచెం విచిత్రంగా అనిపించి ఆ విషయం నేను ప్రభువుని అడిగాను. ప్రభువా, ఈ దురాత్మకు ఒక రెక్కే ఎందుకు ఉన్నది అని ప్రశ్నించాను. దురాత్మ ఒక ప్రత్యేకమైన పని మీద భూమి మీదకు పంపబడింది. అయితే అది తను వచ్చిన పనిని నెరవేర్చలేకపోయింది. ఒక దేవుని సేవకుడు మరలా దానిని నరకానికి పంపించేశాడు. సాతాను వచ్చి దానికి శిక్ష విధించి ఒక రెక్క కత్తిరించేశాడు అని ప్రభువు చెప్పారు.
క్రైస్తవులమైన మనకు దేవుడు ఎంత గొప్ప అధికారాన్ని ఇచ్చాడో అప్పుడు నాకు అర్థమైంది. ఈ విషయాలన్నీ చదువుతున్న స్నేహితులారా, ఈ సాక్ష్యము తీర్పు కొరకు కాదు, కానీ రక్షణ కొరకు ఇవ్వబడింది. దేవుని ఎదుట మీ హృదయం ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించుకోండి. ఇప్పుడే మీ చేతులను ఆయన తట్టు చాపి మీ పాపాలను ఒప్పుకొని ఆయన ఇచ్చే రక్షణ పొందండి. ఒకవేళ ప్రభువు ఈ దినమే వచ్చేస్తే మీరు ఆ వేదనకరమైన స్థలానికి, ఏడ్పు పండ్లు కొరుకుట ఉండే ఆ స్థలానికి వెళ్లకుండా ప్రభువు కల్వరి శిలువలో ఎందుకు అంత గొప్ప వెల చెల్లించాడో నరకంలో అర్థమవుతుంది. తాము నరకానికి ఎందుకు వచ్చామో కూడా తెలియని అనేకులను మేము అక్కడ చూసాము. వారి జీవితం అంతా రకరకాల పనులలోనూ కార్యక్రమాలలోనూ నిండిపోయి వారి పాపాలను గురించి ఆలోచించే సమయం బ్రతికి ఉండగా వారికి లేకపోయింది. ప్రియ సహోదరులారా, దయచేసి మీ పాప మార్గాల నుండి దేవుని తట్టు తిరగండి. అబద్ధాలు, దొంగతనాలు, వ్యర్థ సంభాషణ, ముసలమ్మ ముచ్చట్లు ఇవన్నీ పాపాలు కావు అనుకోవద్దు. ఇవన్నీ దేవుని దృష్టిలో పాపాలే. స్నేహితుడా, దయచేసి నీ మనసు మార్చుకుని పరిశుద్ధమైన జీవితం జీవించు. నీ పాప జీవితం విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతావని ఆశతో ఈ వర్తమానం నీకు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 5వ సాక్ష్యము ముగించబడింది. ఇప్పుడు 6వ సాక్ష్యాన్ని విందాము. 6వ సాక్ష్యం. ప్రభువా, మనుష్యులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది. కీర్తనలు 62:12. మా గదిలో ప్రభువు మమ్మల్ని దర్శించిన ఉదయం ఆయన మా చేయి పట్టుకున్నాక మేము క్రిందికి దిగిపోతున్నాము. నేను ఎంత భయపడ్డానో మాటలలో వివరించలేను. ఒక్క క్షణం కూడా ప్రభువు చేతిని విడిచిపెట్టలేనని నాకు తెలుసు. ఆయనే నా జీవితం, నా వెలుగు, నా నిరీక్షణ, నా సమస్తం ఆయనే. ఆయన లేకపోతే నేను నరకపాత్రుడనే. నరకమనే ఆ భయంకరమైన స్థలాన్ని చూస్తానని నేను అస్సలు అనుకోలేదు. అసలు అటువంటి స్థలం ఉందని నేను నమ్మలేదు. క్రైస్తవునిగా నరకం అంటే పెర్గెటరీ, ఉత్తరింపు స్థలం అని అనుకునేవాడిని. కానీ దేవుడు నరకం యొక్క నిజస్వరూపాన్ని మాకు చూపించాడు. మేము నరకానికి చేరుకోగానే ఆ స్థలమంతా కంపించినట్లయింది. దురాత్మలన్నీ దాక్కోడానికి పారిపోయాయి. ప్రభు సన్నిధిలో ఒక్కటి కూడా నిలబడలేదు. నరకములో బంధించబడిన ఆత్మలు నజరేయుడైన యేసు వచ్చాడని తెలిసి మరింత గట్టిగా కేకలు వేస్తున్నారు. ఎందుకంటే వాళ్లను ఆ స్థలంలో నుండి విడిపించగల ఒకే ఒక్క వ్యక్తి యేసు ప్రభు అని వారికి తెలుసు. ఆయన వచ్చాడని వాళ్ళు కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. మేము ప్రభువు చెయ్యి పట్టుకుని జారత్వం చేసిన వాళ్ళు ఉంచబడే స్థలానికి వెళ్ళాము. అగ్నితో పూర్తిగా కప్పివేయబడిన ఒక స్త్రీని చూపారు. ప్రభువు ఆమెను చూడగానే ఆమె నెమ్మదిగా బయటకు వచ్చింది. ఆమె పూర్తిగా నగ్నంగా ఉండి ఆమె శరీర భాగాలన్నీ మాకు కనబడుతున్నాయి. ఆమె శరీరం మురికితో నిండిపోయి దుర్వాసన వస్తున్నది. ఆమె జుట్టు బురదలో అతుక్కుపోయింది. ఆమె ఒంటి నిండా పసుపు పచ్చని బురద అంటుకుని ఉంది. ఆమెకు కళ్ళు లేవు. ఆమె పెదవులు ముక్కలు ముక్కలుగా రాలిపోతున్నాయి. చెవులుండవలసిన చోట రంధ్రాలు మాత్రమే ఉన్నాయి. బొగ్గులాగా మాడిపోయిన చేతులతో ఊడిపోతున్న కండలను తిరిగి అతికించే ప్రయత్నం చేస్తుంది. అయితే అది ఆమెకు మరింత బాధనే కలుగచేసింది. ఆ బాధతో ఆమె పెద్ద పెద్దగా కేకలు వేసి అరుస్తున్నది. ఆమె అరుపులకు అంతం లేదు. ఆమె ఒంటి నిండా పురుగులు ప్రాకుతున్నాయి. ఆమె చేతికి ఒక పాము చుట్టుకుని ఉంది. ఆ పాము చాలా లావుగా ఉండి దాని ఒంటి నిండా ముళ్ళున్నాయి. ఆమె శరీరం మీద 666 సంఖ్య చెక్కబడి ఉంది. ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన మృగం యొక్క సంఖ్యలు ప్రకటన 18, 16, 18. ఆమె ఛాతి మీద ఒక లోహపు పలక ఉంది. మాకు తెలియని భాషతో దాని మీద ఏదో వ్రాయబడి ఉంది. కానీ దానిని మేము అర్థం చేసుకోగలిగాము.
జారత్వము చేసినందున నేను ఇక్కడికి వచ్చాను అని దాని మీద వ్రాయబడి ఉంది. ప్రభువు ఆమెను చూచి, ఎలేనా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగారు. ఎలేనా ప్రభువుకు జవాబు చెబుతూ ఉండగానే బాధతో ఆమె శరీరం మెలికలు తిరిగిపోతున్నది. ఆమె మరణాన్ని దర్శన రీతిగా మేము చూశాము. ఆమె చనిపోకముందు తన ప్రియులలో ఒకరితో ఆమె ఉన్నది. ఆమెతో కాపురం ఉంటున్న వ్యక్తి ఉద్యోగం నిమిత్తం మరో ఊరికి వెళ్ళాడని ఆమె తలంచింది. అయితే అకస్మాత్తుగా అతడు తిరిగి వచ్చి ఆమె మరొకరితో ఉండడం చూసి కోపం పట్టలేక వంటింట్లోకి వెళ్ళి పెద్ద కత్తి తెచ్చి ఆమెను వీపులో పొడిచాడు. ఆమె వెంటనే చనిపోయి నరకానికి వచ్చింది. ఆమె చనిపోయే సమయంలో నగ్నంగా ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంది. ఆమె చనిపోయే సమయంలో ఆమె వీపులో కత్తి ఉన్నట్టు ఇప్పుడు కూడా ఆమె మీద కత్తి ఉండి ఆమెకు విపరీతమైన బాధను కలిగిస్తున్నది. ఆమె గత 7 సంవత్సరాలుగా నరకంలో ఉండి తన జీవితాన్ని, తన మరణాన్ని నిత్యం గుర్తు చేసుకుంటూనే ఉంది. ఒకసారి ఎవరో ఆమెకు సువార్త చెప్పడానికి ప్రయత్నించారు. ఆమెను రక్షించేవాడు యేసు మాత్రమే అని చెప్పారు. అయితే ఆమె ఆ మాటలను లక్ష్యపెట్టలేదు. ఇప్పుడు ఆమెకు సమయం మించిపోయింది. ఆమెకు మాత్రమే కాదు, ఆమెతో పాటు నరకములో ఉన్న వారందరికీ మారు మనసు పొందే అవకాశం ఇక ఎన్నటికీ లేనేలేదు. దేవుని వాక్యం జారత్వాన్ని గూర్చి చాలాసార్లు మనలను హెచ్చరిస్తున్నది. ఆ విషయం చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. జారత్వం అంటే వివాహం అయిన తరువాత వేరొకరితో సంబంధం కలిగి ఉండడం. భోజన పదార్థములు కడుపు భోజన పదార్థములకు నియమింపబడి ఉన్నవి. దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే. 1 కొరింథీ 6:13. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును శరీరమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపము చేయువాడు. 1 కొరింథీ 6:18. ప్రభు ఆమెతో మాట్లాడడం ముగించగానే అగ్ని ఒక పెద్ద దుప్పటిలాగా వచ్చి ఆమెను కప్పివేసింది. ఆమె శరీరము కాలిపోతున్న శబ్దం, ఆమె అరుపులు మాకు వినబడుతూనే ఉన్నాయి. వాటిని మాటలలో ఎంత మాత్రం వివరించలేము. మేము ప్రభువుతో కలిసి నడుస్తుండగా ఆయన అక్కడున్న వారందరినీ మాకు చూపించారు. విగ్రహారాధికులు, మాంత్రికులు, అవినీతిపరులు, వ్యభిచారులు, అబద్ధికులు, స్వలింగ సంపర్కులు వీరంతా అక్కడ ఉన్నారు. మేము చాలా భయపడిపోయి అక్కడ నుండి వెళ్ళిపోతే చాలనుకున్నాము. అయితే ప్రభువు మాతో మాట్లాడి, మేము ఇవన్నీ చూసి వెళ్ళి ఇతరులకు ఈ విషయాలు చెప్పినట్లయితే వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా తప్పించుకుంటారు, కనుక ఇవన్నీ చూడడం మాకు అవసరమే అన్నారు. మేము వెళ్ళిన ఒక స్థలంలో నేను చూచిన ఒక దృశ్యం నా మనసులో చెరగని ముద్ర వేసింది. 23 సంవత్సరాల వయసు గల ఒక యువకుడు నడుము వరకు మంటల్లో ఉన్నాడు. అతడు అనుభవిస్తున్న బాధ ఏమిటో నేను ప్రత్యేకంగా గ్రహించలేనప్పటికీ 666 సంఖ్య అతని మీద చెక్కబడి ఉంది. అతని ఛాతీ మీద లోహపు పలక ఉంది. నా నులివెచ్చని స్థితి వలన నేను ఇక్కడికి వచ్చాను అని దాని మీద వ్రాయబడి ఉంది. అతడు యేసుప్రభువును చూడగానే చేతులూపి దయ చూపించమని ప్రభువును ఆర్థించాడు. దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము ఉన్నది, అయితే తుదకు అది మరణమునకు దారితీయును. సామెతలు 14:12. మేము అతని ఛాతి మీద ఉన్న లోహపు పలకని చదివినప్పుడు, ప్రభువా, ఈ కారణాన్ని బట్టి కూడా ఇక్కడికి వస్తారా అని అడిగాను. అప్పుడు ప్రభువు, ఆండ్రూ, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడిగారు. యేసయ్యా, నేను బ్రతికి ఉన్న దినాలలో నరహత్య, దొంగతనము వంటివి మాత్రమే పాపాలు అనుకుని నన్ను నేను నీతిమంతునిగా భావించి నీ దగ్గరకు రాలేదు అని చెప్పాడు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు అని వాక్యంలో వ్రాయబడి ఉంది. కీర్తనలు 9:17. ఆండ్రూ పాపాలను విభజించి చాలా పెద్ద తప్పు చేశాడు. తను పెద్ద పెద్ద పాపాలు చేయడం లేదు గనుక తను నీతిమంతుడనని అనుకున్నాడు. ఈ దినాలలో చాలామంది ఈ తప్పుడు అభిప్రాయంలోనే ఉన్నారు. పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము నిత్యజీవము. రోమా 6:23. బైబిల్ గ్రంథం పాపాలను ఎప్పుడూ విభజింపలేదు. ఎందుకంటే
దేవుని దృష్టిలో అన్ని పాపాలు సమానమే. ఆండ్రూకు యేసుప్రభువును అంగీకరించే అవకాశం వచ్చినప్పటికీ నేను పాపాలు చేయడం లేదు, నేను నీతిమంతుడను గనుక నాకు రక్షణ అవసరం లేదు అనుకున్నాడు. బహుశా అతనికి చాలా అవకాశాలు వచ్చి ఉండవచ్చు. అయితే అతడు వాటినన్నిటినీ త్రోసివేశాడు. అందుకే నరకానికి వచ్చాడు. అతడు ప్రభువుకు జవాబు చెప్పగానే అగ్ని ఒక పెద్ద దుప్పటిలా అతన్ని కప్పేసింది. ఆ తరువాత అతడు మళ్ళీ కనబడలేదు. మేము అలా ముందుకు నడుస్తుంటే దూరంగా ఏవేవో వస్తువులు పడిపోతున్నట్టుగా అనిపించింది. మేము దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడే చనిపోయిన వారు కుప్పలు కుప్పలుగా నరకంలో పడిపోతున్నారు. యేసు ప్రభువును అంగీకరించకుండా చనిపోయిన వారు నరకానికి చేరుకుంటున్నారు. అప్పుడే నరకంలోకి వచ్చిన ఒక యవనస్తుడిని నేను చూశాను. చాలా దురాత్మలు అతని దగ్గరకు పరిగెత్తుకెళ్ళి అతని శరీరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. వెంటనే అతని శరీరం పురుగులతో నిండిపోయింది. అతడు అరుస్తూ, ఆగండి, ఏమిటిది? ఈ స్థలంలో నేను ఉండలేను, నన్ను ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళండి అంటున్నాడు. తను చనిపోయానని కూడా అతనికి అర్థం కాలేదు. దురాత్మలు అతన్ని హేళన చేస్తూ బాధిస్తున్నాయి. 666 సంఖ్య అతని నుదుటి మీద కనిపించింది. అతని ఛాతి మీద లోహపు పలక కూడా కనిపించింది. అతడు నరకానికి ఎందుకు వచ్చాడో మాకు తెలియకపోయినప్పటికీ అతడు అక్కడ నుండి తప్పించుకోలేడని మాత్రం మాకు తెలుసు. తీర్పు జరిగిన తర్వాత వీళ్ళ బాధలు మరింత ఎక్కువగా ఉంటాయని ప్రభువు మాకు చెప్పారు. ఇప్పుడే వీళ్ళు ఇంత భయంకరమైన హింసలు అనుభవిస్తుంటే తీర్పు తర్వాత వీళ్ళ పరిస్థితి అస్సలు ఊహించలేము. చిన్నపిల్లలను మేము అక్కడ చూడలేదు, కానీ యవనస్తులు, పెద్దవారు, వృద్ధులు అనే వయోభేదం లేకుండా అక్కడ మేము అందరినీ, అనేక దేశాలకు చెందిన వారిని కూడా చూసాము. నరకంలో గొప్ప పేద తేడాలు లేవు. ఈ దేశం ఆ దేశం అనే తేడా లేదు. అందరూ శిక్ష అనుభవిస్తున్నారు. అక్కడున్న వారందరికీ ఒకే ఒక కోరిక ఉంది, అక్కడ నుండి ఎలాగైనా తప్పించుకోవాలి. కానీ అది సాధ్యం కాదు. దాహం తీరడానికి ఒక్క నీటి చుక్క అయినా చాలనుకుంటారు. వారి నిత్యత్వం ఎక్కడ గడపాలో వారు బ్రతికి ఉండగానే నిర్ణయించుకున్నారు. దేవుడు లేకుండానే నిత్యత్వంలో ఉండాలని కోరుకున్నారు. దేవుడు ఎవరినీ నరకానికి పంపడు, కానీ మనుష్యులు తాము చేసే క్రియల ద్వారా తమ నిర్ణయాన్ని తెలియజేసుకుంటున్నారు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు దేనిని విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7. నీ నిత్యత్వపు ప్రయాణాన్ని మార్చుకోవడానికి నీకు ఒక అవకాశం ఈ దినాన ఉంది. యేసు ప్రభువు ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నారు. మనం జీవించి ఉన్నాము గనుక మనకు నిరీక్షణ ఉన్నది. ఈరోజే నువ్వు ఒక నిర్ణయం తీసుకో. ఇదే నీ చివరి అవకాశం కావచ్చు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నీవు జీవించి ఉండగానే ప్రభువును నమ్ముకోవాలి. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నరకానికి పిక్నిక్ అనే మా యొక్క సాక్ష్యాలు, మా వీడియోస్ ముగించబడ్డాయి. ఇవి మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి ఇది దీవెనకరంగా ఉండినట్లుగా ఖచ్చితంగా మీ అందరూ విన్న ప్రతి ఒక్కరూ ఇంకా అనేక మందికి షేర్ చేసి దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని కోరుకుంటా ఉన్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరలోకానికి పిక్నిక్ అనే మా మొదటి వీడియోతో మళ్ళా మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.